హైదరాబాద్లో ఉంటాను. అండ్ మెటావేల్ బిఫోర్ ఫోటోగ్రఫీ చేస్తుంటాను. ఇప్పుడు మెటావేల్లో వస్తాను. మీరందరూ ఇప్పుడు నన్ను ఎవరు పిలిచినా, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఫ్రెండ్ రిలేషన్ ఎవరు పిలిచినా మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఎందుకోసం వచ్చారు? ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవచ్చు అని మన ఫ్రెండ్ కానీ రిలేషన్ కానీ చెప్తేనే కదా ఇక్కడ దాకా వచ్చింది. ఏదో నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతోనే మనం ఇక్కడ దాకా వచ్చాం. ఇక్కడ మనం కొద్దిగా చిన్న మిస్టేక్ ఎక్కడ చేస్తామంటే, మన జోబులో మన ఫోన్ ఉంటుంది కదా, అది సైలెంట్లో పెట్టకపోతే ఏమైందంటే అప్పుడప్పుడు రింగ్ అవుతూ ఉంటుంది. మన మైండ్ అనేది డిస్టర్బెంట్ అవుతుంది. అంటే మనం మనం మామూలుగా ఏమైతే డైవర్ట్ అయిపోతుంటాం. కాబట్టి మీరు ఫస్ట్ సైలెంట్లో పెట్టండి ఫోన్ అనేది. 1 అవర్ మన లైఫ్ కోసం మనం నేర్చుకోనికి ఒక 1 అవర్ సైలెంట్లో పెడుతున్నాం అంతే. తర్వాత మాట్లాడుకుందాం కావాలంటే మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ అందరు పెట్టినందుకు. మెటావేల్ మనకు వెల్కమ్ చెప్తుంది. ప్రస్తుతానికి భీమవరం ఈ మీటింగ్ అరేంజ్ చేసిన బాధ్యత మిత్రాజ్ సార్ కానీ, శ్రీనివాస్ సార్ కానీ, మన్ సార్ కానీ అందరికీ థ్యాంక్ యూ. మామూలుగా మనం చదువుకునేటప్పుడు కానీ ఇలా మన వాటర్ సిస్టమ్ అని అండ్ గోల్డ్ మెటల్, ఇప్పుడు మనం ప్లాస్టిక్ పేపర్స్ కానీ, ప్లాస్టిక్ కార్డ్స్ కానీ, ఎలక్ట్రిక్ మనీ కానీ, క్రిప్టో అనేది కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ బోర్డు పైన. మనము చదువుకునేటప్పుడు అంటే మన తాతల కాలం, వాళ్ళ తాతల కాలంలో వాటర్ సిస్టమ్ అనేది ఎక్కువగా ఉండేది. ఇది ఎందుకంటే మనం క్రిప్టో కరెన్సీని బయట ప్రపంచంలో నమ్మాలంటే కొద్దిగా భయం. అంటే కొద్దిగా ఏమవుతుంది, వాళ్ళని చెప్తే ఏమవుతుంది, ఇదంతా మోసమేమో, ఇది మనకు దొరకదు కదా, మన చేతిలో ఉండదు కదా. మనం ఇప్పుడు పేపర్ కరెన్సీ అంటే మనం పట్టుకుంటున్నాం, ఇది డిజిటల్ కరెన్సీ ఎలా పుట్టింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు చూడండి, మనం వాటర్ సిస్టమ్ అనేది మనం ఆల్రెడీ అప్పుడు ఎప్పుడో చదువుకుంటున్నాం, చూసాం. కానీ గోల్డ్ కాయిన్స్ కూడా అప్పుడు ఎప్పుడో ఉంటాయి. మెటల్స్ కాయిన్స్ మనం ఇప్పటికీ వాడుతున్నాం ఆల్రెడీ. పేపర్ కరెన్సీ కూడా మనం ఇప్పుడు కూడా వాడుతున్నాం. అండ్ ప్లాస్టిక్ కార్డ్స్, ఏటీఎం కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నాం కదా. అలాగే ఇది వాడుతూనే మనం అంటే ఫోన్పే కానీ డిజిటల్లోకి కూడా వచ్చేసాం. అది వచ్చినాక కూడా మనం క్రిప్టో ఎందుకు వచ్చింది అంటే, ఈ వీటిలలో మనం ఇష్టం అంటే కొన్ని మనము సృష్టిస్తున్నాం. ఎట్లా అంటే పేపర్ కరెన్సీ వల్ల ఒక్కొక్కసారి ఏమవుతుంది, అండ్ దొంగ కరెన్సీ కూడా అంటే బ్లాక్ మనీ కూడా వస్తుంది. అలాగే డిజిటల్ రూపీ డిజిటల్ ఇండియా అంటున్నాం. అంటే డిజిటల్గా కూడా దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎలా అంటే మనం ఇప్పుడు ఐఎన్ఆర్ ఉంది కదా, ఐఎన్ఆర్లో మనం వాడుతున్నాం కదా, ఐఎన్ఆర్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఎంత పంపించుకోగలుగుతాం ఒక రోజుకి? 1 లక్ష అంటే ఎక్కువ పంపించుకోలేదు. అది ఎక్కడ దాకా పంపించగలుగుతాం? మన ఇండియా బార్డర్ వరకే పంపించగలుగుతాం. బయట ఎక్కడ పంపిస్తామా? లేదు. అదొక ప్రాబ్లం. మళ్ళీ అలాగే ప్లాస్టిక్ కార్డ్స్ అయినా కానీ ఎక్కడ యూజ్ చేసినా కానీ దానికి ట్యాక్సీ అని అవన్నీ పడుతూ ఉంటాయి. ఇప్పుడు పేపర్ కరెన్సీ అంటే అండ్ 2000 రూపీస్ మనకు ఆల్రెడీ బంద్ అయిపోయాయి. ఆయన 1000 రూపాయలు కూడా బంద్ అయిపోయాయి. నెక్స్ట్ ఈ 2026లో 500 రూపాయలు కూడా బంద్ అవుతాయి అంటున్నారు. అది కూడా జరగబోతున్నది, అంతే కదా. కాబట్టి మనం వీటి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు. అందుకోసం ఏమవుతుందంటే క్రిప్టో కరెన్సీ అనేది మామూలుగా చాలామంది సైంటిస్టులు ఉత్తగానే రాలేదండి. అది కొన్ని చాలా మంది దాన్ని అంటే ఇవన్నీ మన గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి. మన చేతిలో ఇవన్నీ లేవు, గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్యాన్ చేయగలుగుతాయి, అలా చేతిలో పవర్ ఉంది కాబట్టి. క్రిప్టో కరెన్సీ అనేది ఎవరి చేతిలో ఉండొద్దు, ఎవరి కంట్రోల్లో ఉండొద్దు. ఎక్కడికైనా మనం పంపించుకోగలగాలి. అలాగే మనమే పబ్లికే కంట్రోల్ చేయాలి. గవర్నమెంట్ అనేది కంట్రోల్ చేయొద్దు అనే దాని ఉద్దేశంతో పుట్టిందే క్రిప్టో కరెన్సీ అనమాట. అండ్ మనం చూస్తుంటాం 2006, 2007లో మనకు అమెరికాలో సంక్షోభాలు వచ్చాయి, ఆర్థిక సంక్షోభాలు వచ్చాయి. అప్పుడు ఒకవేళ మన ఫ్రెండే కానీ మన చుట్టాలే కానీ అక్కడ మన పర్సన్ ఉన్నప్పుడు అతను తగ్గట్టు అతను ఆల్రెడీ అతనికి వచ్చే జీతం తగ్గట్టు అతను ప్లానింగ్ వేసుకొని ఉంటాడు.
ఎక్కడ ఈఎంఐ కట్టాలి, ఎక్కడ ఉన్నది, అయితే ఇల్లు కానీ కారు కానీ ఈఎంఐలు ఉంటాయి వాళ్ళకు కూడా. వచ్చే శాలరీ కంటే పోయేది కూడా ఉంటుంది. కానీ అక్కడ సంక్షోభాల వల్ల, ఆర్థిక సంక్షోభం వల్ల అక్కడ ఒకవేళ జాబ్ పోతే పరిస్థితి ఏంది? కొన్ని జాబులు కూడా అక్కడ అప్పుడు పోయాయి కూడా. ఎందుకంటే ఆల్మోస్ట్ సంక్షోభం అంటే అదే కదా, జాబులు పోతుంటాయి. అండ్ మన లివింగ్ కాస్ట్ ఏది కొనాలన్నా కానీ రేట్లు పెరుగుతూ ఉంటాయి, పెంచుతారు. ఇప్పుడు శ్రీలంకలో చూసాం, నేపాల్లో చూసాం మనం ఆల్రెడీ. అప్పుడు ఒకవేళ మన ఫ్రెండ్ అక్కడ ఉంటే మనం పంపించగలుగుతామా? ఫ్రెండ్కి అకౌంట్ ఉంది మన దగ్గర, ఇక్కడ అమౌంట్ ఉంది, మన బ్యాంకుకి వెళ్ళి వేయగలుగుతాం. కానీ అక్కడ దాకా వెళ్తుందా? ఎక్కడికి వెళ్తుంది? ఫస్ట్ గవర్నమెంట్ చేతికి వెళ్తుంది. అక్కడ కూడా ఆర్థిక సంక్షోభం ఉన్నదే గవర్నమెంట్. ఇప్పుడు ఆ పైసలు వాళ్ళకి ఇస్తుందా? ఇవ్వదు. మనం పంపించిన 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ 5 లక్షలు కానీ మన ఫ్రెండ్కి వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకంటే గవర్నమెంటే లోపల ఉంది. అందుకే వాళ్ళకి ఇవ్వదన్నమాట అమౌంట్. కాబట్టి మనం ఏం చేసినా వాళ్ళ కంట్రోల్లో ఉండొద్దని అప్పుడు కనుక్కున్నదే శాస్త్రవేత్తలు కనుక్కున్నదే క్రిప్టో కరెన్సీ అన్నమాట. అది 2009లో వచ్చింది. మనకు ఫస్ట్ వచ్చింది BTC, బిట్ కాయిన్ అనేది మనకు వచ్చింది. చూసినట్టయితే అది 2009లో మనకు స్టార్ట్ అయింది. జనవరి 3 and 5 మధ్యలో స్టార్ట్ అయింది. మనకు దాని విలువ అప్పుడు 0తో స్టార్ట్ అయింది. అది ఎవరికి తెలియదు. డిజిటల్ రూపీ అనే మనకు క్రిప్టో కరెన్సీ అనేది అప్పుడు కొత్త, ఎవరికి తెలియనప్పుడు ఎవరన్నా కొంటారా? లేదు, కొనరు. కాబట్టి ఏమవుతుంది, వాళ్ళు అక్కడ అమెరికాలో వికీలీక్స్ అనే పత్రిక, మీరు డొనేషన్స్ నాకు ఇవ్వాలి అంటే ఈ బిట్ కాయిన్ త్రూ ఇవ్వండి అని చెప్తే వాళ్ళు ఆర్టికల్ రాస్తే అప్పుడు కొంతమందికి అవగాహన వచ్చి అప్పుడు కొనడం అమ్మడం స్టార్ట్ చేసారు అనమాట. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు 2009 జూన్ జూలైలో 0.72 పైసా, అంటే మన INRలో 72 పైసాతో స్టార్ట్ అయింది బిట్ కాయిన్ ఫస్ట్ ట్రాన్సాక్షన్. అలాగే 2010కి వచ్చేసరికి 7 రూపాయలు అయింది. అంటే కొద్దిగా అవగాహన ఇంకా పెరిగింది. అప్పుడు 7 రూపీస్ అయింది. 2011లో 45 రూపీస్ అయింది. అలాగే 2015లో 25,000 అయింది. 25,000 అయినప్పుడు చాలా మంది చూస్తున్నారు, చాలా మందికి తెలిసిపోయింది. అప్పుడు ఎక్కువ కొనడం అమ్మడం స్టార్ట్ చేసారు. ఆ తర్వాత ఇక్కడ కొన్నారు. అప్పుడు చాలా మంది కొన్న వాళ్ళు 7 రూపీస్ దగ్గర, 0.72 పైసా దగ్గర కొన్న వాళ్ళు చాలా మంది ఇక్కడ అమ్మేసిన వాళ్ళు ఉన్నారు. కొద్దిగా అవగాహన వచ్చిన వాళ్ళు కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. కరోనా తర్వాత మనం అందరం చాలా చూసి ఉంటాం. కరోనా టైంలో చాలా ఇబ్బందులు కూడా పడ్డాం. కానీ కరోనా తర్వాత బిట్ కాయిన్ కొన్న వాళ్ళు చూడండి, ఒక్క బిట్ కాయిన్ 62 లక్షల వరకు వెళ్ళింది. అంటే అప్పుడు కొన్న వాళ్ళు ఎందుకు చేసి ఉంటారో చూడండి. అంటే అప్పుడు మనకే తెలిసి ఉంటే ఇప్పుడు మనం ఇలా ఉండేవాళ్ళమా? తర్వాత మళ్ళీ తగ్గింది. 2022లో మనకు 45, అట్లాగే మళ్ళీ 2022లోనే 18 వరకు వెళ్ళింది. 14 వరకు కూడా, 14 lakhs వరకు కూడా వెళ్ళింది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఎవరు అమ్మరు. ఎందుకు? ఎవరన్నా భయం పెడితే మాత్రమే అమ్ముతారు. ఇక ఇది 0 అయిపోతుందా బాబు, నువ్వు ఉన్న కాడికైనా తీసుకో అంటేనే అమ్ముతాడు. లేదు, దీని మీద నమ్మకం ఉండి దాని గురించి అవగాహన తెలిసి ఉంటే అతను అమ్ముతాడా? ఇంకా నాకు ఎక్కువ కొనుక్కుంటాడు, తక్కువైంది కదా అని చెప్పి. అతను ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు ఇక 2025లో వచ్చేసరికి 1,20,00,000 దాటిపోయింది. అంతేగాని మనం అందరం చూసాం మొన్న పేపర్లలో. ఆల్రెడీ మనం వాడుతున్నాం కాబట్టి డిజిటల్ అంటున్నాం కాబట్టి డిజిటల్లో మనం చాలా చూస్తూనే ఉన్నాం, దాని గురించి వింటూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ కొద్దిగా తగ్గింది. అంటే 90 లక్షల వరకు మళ్ళీ తగ్గింది. ఇప్పుడు కావాలనుకుంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం 2026లో 2 కోట్లు కూడా అవుతుందని ప్రొడక్షన్లు వస్తున్నాయి. 2035 వరకు 10 కోట్లు కూడా కావచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. అంతే కదా, దాని గురించి తెలుసుకొని మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా ఇంతకాలం వెళ్ళవచ్చు. ఎందుకు వెళ్తుంది ఇట్లా? ఒకటి ఇది ఇప్పుడు మామూలుగా చూసుకుంటాం. ఎందుకు వెళ్తుంది అంటే దీని సప్లై ఎంత? 2,10,00,000 మాత్రమే. మన జనాభా ఎంత మొత్తం టోటల్ వరల్డ్ వైడ్? అంటే ఒక్కరికి ఒక కాయిన్ కూడా రాదు, హాఫ్ కాయిన్ కూడా రాదు. కానీ ఇవి అన్ని వచ్చాయా బయటికి అంటే 2,10,00,000 కూడా వచ్చాయా బయటికి అంటే రాలేదు. 94% మాత్రమే బయటికి వచ్చాయి. ఇంకా 6% రానికి 140 సంవత్సరాలు పడుతుంది. ఇంకా మల్టీ మైండింగ్ ద్వారా వస్తాయి కాబట్టి ప్రతి 4 years ఒకసారి ఆఫ్ అనుకుంటూ ఆఫ్ వస్తూ ఉంటాయి.
కాబట్టి మనకి ఇంకా 140 సంవత్సరాలు దాని గురించి పడదు. ఇది ఎవ్వరికైనా సరే ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది, రోబోట్స్ వచ్చినాయి, ఏదో అన్ని మల్టీగా ఆల్రెడీ మనం అనుకుంటున్నాం. టెక్నాలజీ పెరుగుతుంది కదా, ఇవి మాత్రం ఎక్కడ పెంచలేరు, ఇంతే ఉంటాయి. దాన్ని రాసేటప్పుడే, దాన్ని సృష్టించేటప్పుడే మనకు వైట్ పేపర్ అనేది ఉంటుంది. వైట్ పేపర్లో ఎంతైతే రాస్తారో ఆ మెకానిజం ప్రకారం అంతే ఉంటాయి తప్ప ఒక్క కైన్ కూడా పెరగవు. కానీ తగ్గుతాయి కావాలనుకుంటే. ఎలా తగ్గుతాయి అంటే మనం ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. కొంతమందిని ఆల్రెడీ మీరు టీవీలలో చూసింటారు, కొంతమంది బిట్ కాయిన్స్ కొన్నారు, దాని పాస్వర్డ్ మర్చిపోయారు, అవి అక్కడనే బ్లాక్ సైడ్లో ఉన్నాయి, తీసుకోలేకపోతున్నారు అంటారు. తీసుకోలేకపోతున్నారు అంటే అతనికి బయటికి, అంటే ఒకవేళ పాస్వర్డ్ కీవర్డ్స్ దొరికితే తీసుకుంటాడు, లేదు దొరకలేదంటే ఎవరు తీసుకోరు, బ్లాక్ చైన్లోనే ఉండిపోతాయి. అట్లా ఉండిపోయిన కాయిన్సే 40 లక్షల పైన ఉన్నాయి చూడండి. అట్లా అంటే తగ్గుతూ ఉంటాయి కానీ పెరగవు అన్నమాట కాయిన్స్ అనేవి. ఇప్పుడు ఇది ఇంత పెరుగుతుంది, మనం చూస్తుంటాం. మామూలుగా మనం అమౌంట్ ఉన్నప్పుడు మనం బంగారం కానీ అండ్ భూమి కానీ కొంటూ ఉంటాం. ఇప్పుడు బంగారం ఎందుకు కొంటాం? పెరుగుతుందనే ఒక ఉద్దేశం ఉంది, మనకు దాని మీద అవగాహన ఉంది. భూమి మీద కూడా మన దగ్గర అమౌంట్ ఉంటే భూమి కూడా కొంటాం. ఎందుకు కొంటాం? అది ఎప్పటికైనా సరే పెరుగుతుంది, తగ్గదు అనే ఉద్దేశంతోనే కొంటాం. క్రిప్టో కరెన్సీ కూడా అంతే, ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. మళ్ళీ కొద్దిగా తగ్గొచ్చు, మళ్ళీ కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ పెరుగుతుంది అనమాట. మార్కెట్ కూడా అంతే. గోల్డ్ మార్కెట్ కూడా ఒక 2000 తగ్గింది, 3000 పెరిగింది అని అంటుంటారు కదా, ఇది కూడా అలాగే ఉంటుంది అనమాట. అందుకోసమే ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఇప్పుడు డిజిటల్ ఆస్తిగా దీన్ని పరిగణించారు. మనకు దీన్ని లీగాలిటీ ఎట్లా అని చాలా మంది అంటుంటారు. బయట సమాజంలో కూడా మన ఫ్రెండ్స్ కోరుకొని చెప్పినా కానీ ఇది రియల్గా ఉందా, ఉంటే దాని లీగాలిటీ ఏమున్నాయి? మనకు నిర్మలా సీతారామన్ గురించి మీ అందరికీ తెలుసు. ఆమె కూడా మనకు జిఎస్టీ అనేది జూలై 7th నుంచి 18% జిఎస్టీ తీసుకుంటుంది కదా. జిఎస్టీ తీసుకుంటుంది అంటే లీగలే కదా, ఇల్లీగల్ అయితే కాదు కదా. ప్రాపర్గా టాక్సీ కడుతున్నాం మనం, కాబట్టి ఇది లీగల్గా మనం బిజినెస్ చేసుకోవచ్చు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్లు కూడా భూమి బంగారం ఎలా అయితే కొనిపెట్టుకుంటున్నాయో క్రిప్టో కరెన్సీ కూడా ఆస్తి రూపంలో కొనిపెట్టుకుంటున్నాయి. ఇప్పుడు కోర్ట్స్ కూడా చెప్పాయి, గవర్నమెంట్లు ఆల్రెడీ కొనిపెట్టుకుంటాయి, మీరందరూ కొనిపెట్టుకోవచ్చు, కానీ ఆస్తిగా పరిగణిస్తాం అది అని మీరు పెట్టుకోవచ్చు అనమాట. అలా కాయిన్స్ కూడా మనం కొనిపెట్టుకున్నాము. 1,45,000 కాయిన్స్ ఉన్నాయి. 68 కోర్స్ పెట్టి మన సిఎస్ కాయిన్ మనకు కాయిన్ మార్కెట్ క్యాప్లో మనకు గూగుల్లో వెళ్తే కాయిన్ మార్కెట్ క్యాప్ అనేది ఉంటుంది. ప్రతి బిట్ కాయిన్ సిఎస్ కాయిన్ వేల్ బిట్ అనేది కాదు, బిట్ కాయినే కానీ, ఇథీరియం కాయినే కానీ, సోలార్ కాయినే కానీ, షీబా కాయిన్ కానీ, ప్రతి ఒక్క కాయిన్ అనేది 25,000 పైన కాయిన్స్ ఉన్నాయి. ఏ కాయిన్స్ గురించి మీరు ఎంక్వైరీ చేయాలన్నా కాయిన్ మార్కెట్ క్యాప్లో వెళ్ళి సెర్చ్ చేసినట్టయితే అన్ని డీటెయిల్స్ వస్తాయి. దాని గురించి మొత్తం ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు పెరిగింది, అన్ని టోటల్స్ వైట్ పేపర్తో సహా అన్నీ ఉంటాయి. మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. దీంట్లో మన కాయిన్ అనేది 24 ఏప్రిల్ 2023 రోజు ఓపెన్ అయింది, పుట్టిందనమాట. ఇది ఎంతతో పుట్టింది? $0.25 అంటే 22 రూపాయలతో స్టార్ట్ అయిన కాయిన్ ఇప్పుడు ప్రస్తుతానికి $95-100 నడుస్తుంది ప్రస్తుతానికి. ఇది ఇంతకుముందుకు ఎంత వెళ్ళింది అంటే $22 వరకు కూడా వెళ్ళింది పోయిన సంవత్సరం. అందరం చాలా మంది చూసినాం ఇక్కడ. ఇప్పుడు తగ్గింది అంటే ఏదైనా అప్ అండ్ డౌన్స్ కామన్ కాబట్టి కొద్దిగా తగ్గింది. మనం ఇప్పుడు కొనుక్కున్నట్టయితే దాని వాల్యూ అనేది పెరగబోతుంది. నెక్స్ట్ దాని సప్లై, మన సప్లై ఎంత? 42 కోట్లు మాత్రమే. 42 కోట్లు మాత్రమే మన సప్లై. అవన్నీ బయట ఉన్నాయంటే సార్ చెప్పింది ఇప్పటిదాకా, నా అమ్ముకోవాలంటే 20 సంవత్సరాల పైన పడుతుంది అన్నాడు. అట్లా లాప్లో 80% కాయిన్ ఉన్నాయి, 20% మాత్రమే బయట మార్కెట్లో ఉన్నాయి, చలామణి అవుతున్నాయి అన్నమాట. అవన్నీ రావాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. అందుకోసమే కాయిన్ రేట్, సిఎస్ కాయిన్ రేట్ పెరగబోతుంది అనేది అందుకే చెప్తున్నాం. మీ అందరికీ కొనుక్కోమని చెప్తున్నాం. దీని గురించి సిఎస్ కాయిన్, ఈ కాయిన్ ఎక్కడెక్కడ చూడవచ్చు. టోకెన్ మార్కెటే కానీ, మెటామాస్కే కానీ,
యూనిస్వాప్ కానీ, ట్రస్ట్ వాలెట్ కానీ, మిక్స్ యాప్ కానీ వీటిలలో మన కాయిన్స్ కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. మిగతా ఎక్స్చేంజ్లలోకి ఇంకా రాబోతుంది ముందు జనవరి లేదా ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో మనకు బైబిట్లో కానీ, ఓపెన్స్లో కానీ కమింగ్ సూన్ రాబోతుంది అనమాట. దీంట్లో మన కాయిన్ మన మొత్తం ప్రాజెక్ట్ వచ్చేసి పాలిగాన్ బ్లాక్ చైన్లో రన్ అవుతుంది. టాప్ 3, టాప్ 4లో మనకి బ్లాక్ చైన్ ఉంటుంది. మనం గ్రేట్గా చెప్పుకోవచ్చు, ఇది మన ఇండియా వాళ్ళు కనిపెట్టిందే, ఐఐటి స్టూడెంట్ వాళ్ళు కనిపెట్టారు. కాబట్టి మనం ధైర్యంగా దీన్ని వాడుకోవచ్చు. ఇది ఎందుకు వాడుతున్నాము అంటే హైయెస్ట్ అంటే ఎంత స్పీడ్గా అంటే 62 లక్షల మందికి అయినా సరే 1 సెకండ్లో ట్రాన్సాక్షన్ చేయగల అంత స్పీడ్ ఉన్న టెక్నాలజీ అనమాట. అందుకోసమే ఆ బ్లాక్ చైన్ మనం వాడుతున్నాం. ఇప్పుడు మనం ఆల్రెడీ గవర్నమెంట్లు కూడా వాడుతున్నాయి బ్లాక్ చైన్ అని చెప్పి. అండ్ దొంగ సర్టిఫికెట్లు చేసుకోకుండా అండ్ ఇప్పుడు చదువుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ 1వ క్లాస్ నుంచి వెళ్ళి కూడా అన్ని సర్టిఫికెట్లు దాంట్లోనే అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేశారు. అది అంటే వేరే సర్టిఫికెట్, దొంగ సర్టిఫికెట్ రాకుండా ఇవన్నీ బ్లాక్ చైన్ అనేది కంట్రోల్ చేస్తుంటారు అనమాట. అందుకోసమే ఇవన్నీ తీసుకొని వస్తుంది. ఆల్రెడీ తెలంగాణలో మనకు భూముల విషయంలో ధరణి పోర్టల్ అవన్నీ తీసుకొని వచ్చేసింది. కొన్ని సెక్టార్లలో పేమెంట్ కూడా బ్లాక్ చైన్ త్రూ చేస్తున్నారు అన్నమాట. మనకు ఫస్ట్ ఐజిటి కాయిన్ అనేది మనము ప్రాజెక్ట్లో వస్తుంది. దాన్ని సిఎస్గా మార్చుకొని మనం ఏ డైక్ అయినా కానీ, యూఎస్డిటీ కానీ ఏ కాయిన్కైనా మార్చుకొని మనం అమౌంట్ మన ఐఎన్ఆర్కు తెప్పించుకోవచ్చు దీంట్లో. ఓకే, ఇంకా ఇప్పటి వరకు తెలుసుకుంది క్రిప్టో కరెన్సీ ఎలా వచ్చిందో తెలుసుకున్నాం. క్రిప్టో కరెన్సీ గురించే మాత్రమే తెలుసుకున్నాం. ఏ కాయిన్స్ ఎలా పడుతున్నాయో తెలుసుకున్నాం, ఎందుకు వచ్చిందో తెలుసుకున్నాం. నెక్స్ట్ మన ప్రాజెక్ట్లో మనము మన సిఎస్ కాయిన్ ఎలా సంపాదించుకోవాలి అనే దాని గురించి మన సంతోష్ సార్ చెప్తారు. ఇప్పుడు సంతోష్ సార్, వెల్కమ్. సో థ్యాంక్ యూ అమ్మారెడ్డి సార్. ఇక్కడ కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? థ్యాంక్ యూ. క్రిప్టో గురించి అవగాహన లేని వాళ్ళకి క్రిప్టో గురించి అవగాహన కల్పించిన తర్వాత మన ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలని ఇంతసేపు మీకు దాని గురించి విన్నారు. అసలు క్రిప్టో అనేది ఎందుకు మొదలైంది, మొదట వచ్చినటువంటి కరెన్సీ ఏంటి, అది ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళింది, అలా వెళ్ళడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. అయితే మన ప్రాజెక్ట్ వచ్చేసి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, మెటావేల్ మన ప్రాజెక్ట్ వచ్చేసి 2022 జూన్ 29న మొదలైంది. 3.5 సంవత్సరాల నుంచి నడుస్తుంది. టోటల్ కమ్యూనిటీ దాదాపుగా 24 లక్షల మంది ఉన్నారు. 24 lakhs. 24 లక్షల మందిలో మీరు ఒకసారి ఇందాక సార్ చూపించిన దాంట్లో ఇక్కడ మీరు చూడవచ్చు, మన కాయిన్ సప్లై వచ్చేసి టోటల్ ఎంత అండి? 42 కోట్ల కాయిన్స్. కొన్నది ఎంత మంది? 24 లక్షల్లో దాదాపు 4 లక్షల మంది మాత్రం కొన్నారు. ఇక్కడ క్లారిటీ ఇంకా ఇస్తే ఈ 42 CR కేవలం 1 yearలో అయిపోయాయి కాయిన్స్. 22 రూపాయలతో మొదలైనటువంటి కాయిన్ 2000 రూపాయల వరకు వెళ్ళినటువంటి కాయిన్ కేవలం 4 లక్షల మంది దగ్గరే ఉంది. ఈ 4 లక్షలు ఎవరు? ఈ ఉన్నటువంటి టోటల్ కమ్యూనిటీలో వాళ్ళు కొంతమంది. మిగతా వాళ్ళు ఎందుకు కొనలేదనంటే కంపల్సరీ ఏం కాదు, ఇక్కడ ఎవరి ఇష్టం వాళ్ళు ఏం చేశారు మరి? ఆ 24 లక్షల మందిలో 4 లక్షలు ఇక్కడ కాయిన్లు కొన్నారంటే మిగిలిన 20 లక్షల కమ్యూనిటీ ఎక్కడి నుంచి వచ్చిందని కమ్యూనిటీ సిఎస్ కాయిన్ మొదలైంది డే 1 రోజు కాదండి. సిఎస్ కాయిన్ డే 1 రోజు మొదలవ్వలేదు. ఇది మొదలైన 1 year తర్వాత మనకి సిఎస్ కాయిన్ అనేది మనకు పరిచయం అవ్వడం జరిగింది. అప్పటి వరకు డై అనే ఒక స్టేబుల్ కాయిన్తో బిజినెస్ అవ్వడం జరిగింది. కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ T&S అనే ప్రాజెక్ట్ మనకి మెటావేల్ మొదలైన మొదటి రోజు మనకు పరిచయమైనటువంటి ప్రాజెక్ట్. ఇది ఒకటేలా ఉన్నది T&S అంటే మన మెటావేల్ ఇది ఒకటి కాదండి. రోడ్ మ్యాప్లో దాదాపు 12-13 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. గేమ్కి సంబంధించినటువంటి మెటావర్స్ గురించి విన్నారా సార్? మెటావర్స్ టెక్నాలజీ గురించి విన్నారా? పోనీ మెటా అనేది చూసారా? మీ ఫోన్ వాట్సాప్లో కనిపిస్తుంది, ఇన్స్టాగ్రామ్ వాటిలలో. మెటా అనేది ఒక టెక్నాలజీ.
సో ఏం టెక్నాలజీ అంటే Web3 టెక్నాలజీ. ఓకే, Web3 టెక్నాలజీని మనం వాడుతున్నామా? అసలు Web3 టెక్నాలజీకి Web2 టెక్నాలజీకి తేడా ఏంటి? మనం Web2 టెక్నాలజీలో ప్రజెంట్ బతుకుతున్నామండి. ఇప్పుడు వాడుతున్న యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఒకప్పుడు ఉన్నటువంటి ఫేస్బుక్ కానీ, ఒకప్పుడు ఉన్నటువంటి వాట్సాప్ కానీ Web2లో ఉన్నాయి. ప్రజెంట్ వాట్సాప్, ఫేస్బుక్ Web3లో ఉన్నాయి. Web2కి Web3కి తేడా ఏంటి? Web2 అనేది స్టిల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది, కానీ Web3 అలా ఉండదు. ఓకే, సో ఒక్కసారి మనం Web3 గురించి తెలుసుకుంటే, ఎవరి కంట్రోల్ లేకుండా వాట్సాప్లో ఎవరికైనా మీరు ఫస్ట్ టైం మెసేజ్ పంపించినప్పుడు కానీ, లేదా ఎవరిదైనా చాట్ ఓపెన్ చేసి ఫస్ట్లో స్టార్టింగ్లో మెసేజ్ ఉంటుందండి. వాట్సాప్ అంటే ఏదైతే చాటింగ్ నడుస్తుందో, ఏదైతే డేటా ట్రాన్స్ఫర్ జరుగుతుందో, అక్కడ ఏదైనా కన్వర్జేషన్ ఉంటుందో, వాట్సాప్తో సహా ఎవ్వరూ దాంట్లో చూడలేరు. ఆ ఇద్దరి మధ్యనే ఉంటుంది, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని ఉంటుంది. నాట్ ఈవెన్ వాట్సాప్ కెన్ లుక్ ఇన్ టు దాట్. అది ఇంత ముందుకు లేదండి, 1 year క్రితం అది లేదు. కావాలనుకుంటే వాట్సాప్ కంపెనీ వాళ్ళు ఏ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ చూడొచ్చు, వాళ్ళ పర్సనల్ డేటాను చూడొచ్చు, అకౌంట్ డీటెయిల్స్ ఎవరికైనా పంపించుంటే చూడొచ్చు. కానీ ఇప్పుడు అలా లేదు. ఫేస్బుక్ కూడా ఇంత ముందుకు మెటా అని లేదండి. ఎప్పుడైతే హ్యాక్ అయ్యి డబ్బులు పోయా అంటే మీ అకౌంట్స్ హ్యాక్ అయ్యాయో అప్పటి నుంచి మారిపోయింది. ఇప్పుడు అలా లేదు. సో అలాంటి దాంట్లో మెటావర్స్ లాంటి టెక్నాలజీ ఒకటైతే, గేమింగ్కి సంబంధించిన టెక్నాలజీ ఒకటైతే, వెల్కమ్ రోడ్ మ్యాప్లో దాదాపుగా 12-13 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మనకి ఇప్పటికే 5 మాత్రమే పరిచయం అయ్యాయి. రానున్న రోజులు మిగతా చాలా రాబోతున్నాయి. ప్రతి దాంట్లో కూడా ఇన్కమ్ సంపాదించుకునే ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేసే ముందు ఒక పాయింట్ చెప్తాను. కేవలం ఈ ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే ఇప్పుడున్నటువంటి 24 లక్షల కమ్యూనిటీలో 14 లక్షల మందిని తీసుకొచ్చింది. ఎంతమందినండి? 14 లక్షలు. అవుట్ ఆఫ్ ఎంత టైంలో? 1.5 yearలో 14 లక్షల కమ్యూనిటీని తీసుకొచ్చింది ఒక్క ప్రాజెక్టే. అంతగా ఈ ప్రాజెక్ట్లో ఏముందో తెలుసుకునే ముందు ఒక్కసారి అందరూ నిలబడితే మనం డిస్కస్ చేద్దాం. సార్ ఏమనుకోకండి, నేను నిలబడుతున్నాను. ఓకే, ఫస్ట్ థింగ్, ఏ కంపెనీకి సంబంధించి అయినా కానీ, ఉదాహరణకి నేనే మీ అందరినీ ఈ ప్రాజెక్ట్ అనే కాదు, ఏదో ఒక కంపెనీలో నేను మిమ్మల్ని ఇన్వైట్ చేశాను, రెఫర్ చేశాను. మీరు అందరు పని చేస్తే డబ్బులు ఎవరికి వస్తాయి? మీరు అందరు పని చేస్తే డబ్బులు, నేను మిమ్మల్ని జాయిన్ చేశాను కాబట్టి ఒక కంపెనీలో మీరు అందరు పని చేస్తే డబ్బులు ఎవరికి వస్తాయి? నాకే వస్తాయి, నాకే రావాలి. అందుకే నేను మీ అందరం జాయిన్ చేశాను. నేనేం చేస్తున్నాను? ఖాళీ కూర్చున్నాను. రాగానే ఫస్ట్ నాకు పరిచయం అయింది, నేను ఐడి వేసుకున్నాను, మీ అందరిని ఐడి ఏం చేశాను, మీరు పని చేస్తున్నారు, నేను కూర్చొని డబ్బులు తీసుకున్నాను. నేను మీ అందరు లాగానే ఇంకొంతమంది జాయిన్ చేస్తాను, నాకు డబ్బులు ఇంకా వస్తాయి, మీకు ₹1 రావు. ఓకే, కానీ ఇది ఎంతవరకు న్యాయం? మీ దగ్గర నుంచి నాకు డబ్బులు వచ్చినట్లుగా నా దగ్గర నుంచి కూడా మీకు డబ్బులు వస్తే బాగుంటుందా? ఖచ్చితంగా బాగుంటుంది. ఓకేనా? కూర్చోండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమన్నా బాగా గుర్తుపెట్టుకోండి సార్, 1.5 yearలో 14 లక్షల కమ్యూనిటీ, మోర్ దెన్ 50% కమ్యూనిటీ రావడానికి TNDESలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన పాయింట్స్ గురించి చెప్తాను. మొట్టమొదటిది, దీంట్లో జరిగేటువంటి మెకానిజం. ఆల్రెడీ మార్కెట్లో ఉన్నటువంటి ఏవైతే ట్రెడిషనల్ పద్ధతిలో ఉన్న నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్లో లేని విధంగా ఇక్కడ జరుగుతుంది. అవన్నీ ఒకసారి మనం డిస్కస్ చేద్దామండి. రెండోది ఏంటంటే, ఇక్కడ మీకు కనపడుతున్న ఈ 12 స్లాట్లు ఏవైతే ఉన్నాయో, ఈ 12 స్లాట్లని 2 డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. మీరే ఒకసారి గమనించండి. ఈ 2 ఒకలాగా ఉంటే మూడవది దీనికి భిన్నంగా ఉంది. గమనించారా? ఈ 2 సేమ్ ఉన్నాయా? లేవండి. ఈ 2 సేమ్ ఉన్నాయి. తర్వాత ఈ 2 సేమ్ ఉన్నాయి, ఈ 2 మళ్ళీ డిఫరెంట్గా ఉంది. అలా ఒకసారి గమనిస్తేనండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ 12 లెవెల్స్లలో ఈ 4 ఒకలాగా ఉన్నాయి, ఒకేలాగా ఉన్నాయి. మిగతా 8 ఒకలాగా ఉన్నాయి. సో వీటిని ఏమంటారంటే, ఇక్కడ ఉన్నటువంటి 8 కేటగిరీస్ని ఏమంటారంటే, 8 లెవెల్స్ని S6 అంటారు. ఏమంటారండి? S6 అని పేరు పెట్టడం గల కారణం ఏంటి అంటే, ఇది మనమైతే మన చుట్టూ ఉన్నటువంటి 6 ఉన్నారు కాబట్టి దీన్ని S6 అంటారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి ఇది మనమైతే మన చుట్టూ 3 ఉన్నారు కాబట్టి దీన్ని ఏమంటారు?
ఇది క్లారిటీ ఉంది కదండి. ఇప్పుడు ఒకసారి ఈ 12 స్లాట్ల వాల్యూస్ ఏంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ చూడండి, $10, 18, 32, 58, 105, 189 ఇలా చూసుకుంటూ పోతే మొత్తం 12 స్లాట్, కేవలం 12వ స్లాట్ ఒకటే $6,427 అండి. అంటే సుమారుగా ఐఎన్ఆర్లో చూసుకుంటే 6,25,000 ఒక్క 12వ స్లాట్. ఫస్ట్ ఎంత? $10 అంటే $1,000 అనుకో. ఇది ఇక్కడికి వచ్చేసరికి ఎంత అయింది? 6 లక్షల చిల్లరే. మొత్తం 12 స్లాట్లకు ఎంత అవుతుంది తెలుసా అంటే సుమారుగా 14 లక్షల రూపాయలు అవుతుంది. కాస్త ఎక్కువనే కానీ 14 లక్షల రూపాయలు అవుతుంది. ఓకే, ఈ 14 లక్షల విలువైనటువంటి ఈ 12 స్లాట్లు కొనుక్కొని డబ్బు మన దగ్గర ఉంటే ఎందుకు కూర్చుంటాము కదా. కానీ ఈ అన్ని స్లాట్లు మనం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇందాక మీకు చెప్పిన పాయింట్స్లలో కమ్యూనిటీని అట్రాక్ట్ చేయడానికి ఉన్నటువంటి మరొక కీలకమైన పాయింట్ ఏంటంటే, ఈ 12 స్లాట్లకు అయ్యే ఖర్చు 14 లక్షలు అని చెప్పాను కదా. అందులో సగానికి ఎంత అవ్వచ్చు? అప్పుడు 7 లక్షలు జనరల్గా క్యాలిక్యులేషన్ ప్రకారం అంతే అవ్వాలి. కానీ ఇక్కడ సగం అంటే 6 స్లాట్లకు ఎంత అవుతుంది అంటే 40,000 రూపాయలు అవుతుంది. 40,000 అంటే మిగిలిన 13,60,000 రూపాయలు మళ్ళీ పని చేసుకొని తర్వాత జోబులోంచి డబ్బులు పెట్టాల్సిన పని లేదు. ఇది బాగా అర్థం చేసుకోండి. మొత్తం 14 లక్షల రూపాయల విలువైన 12 స్లాట్లలో సగం 6 స్లాట్లకి 40,000 రూపాయలతో ఎంటర్ అయిపోయి మిగిలినటువంటి 6 స్లాట్లకి మిగిలిన 13,60,000 రూపాయలు పెట్టుబడి అనేది ₹1 ఇక పెట్టాల్సిన అవసరం లేకుండా అన్ని స్లాట్లు మనం అచీవ్ అవ్వచ్చు. అలా అచీవ్ అవ్వడానికి ఉన్నటువంటి ఒక ఆప్షనే ఆటో అప్గ్రేడ్ అండి. ఆటో అప్గ్రేడ్ అంటే ఏంటి? ప్రమోషన్ అవ్వడం. అంటే మనం జాబ్లో జాయిన్ అయినప్పుడు ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి ఎట్లాగైతే ప్రమోట్ అవుతామో, ఇక్కడ కూడా మన ఏ లెవెల్తో ఎంటర్ అయ్యామనే సంబంధం లేదు. అక్కడి నుంచి వర్క్ చేసుకుంటూ, ఖాళీగా కాదండి, వర్క్ చేసుకుంటూ మిగిలిన స్లాట్లకి ₹1 కూడా పెట్టుబడి పెట్టకుండా వెళ్ళొచ్చు. సో అలా వెళ్ళాలి అన్నప్పుడు ఇక్కడ డౌట్ వస్తుంది. అంటే వర్క్ చేసుకుంటూ మిగతా వాటికి కావాల్సిన డబ్బుని సమకూర్చుకొని ఆ డబ్బులతో కొనాలా మళ్ళీ? అలా కూడా అవసరం లేదు. వచ్చిన ప్రతి రూపాయిని, వచ్చిన ప్రతి లాభాన్ని మనమే తీసుకోవాలి. పెట్టుబడి రూపంలో ఇంకా పెట్టాల్సిన అవసరం లేదు. అయినా ఇవి అచీవ్ అవ్వచ్చు. దాంట్లో ఆ కీలకమైనటువంటి ఆప్షనే ఏమన్నానండి? ఆటో అప్గ్రేడ్. అంటే ఆటోమేటిక్గా స్లాట్స్ అప్గ్రేడ్ అయ్యే ఆప్షన్. సో ఆటోమేటిక్గా స్లాట్స్ని ఎట్లా అప్గ్రేడ్ అవుతాం? ఇక్కడ వర్క్ చేసుకుంటూ నాకు ఇన్కమ్ ఎట్లా వస్తుంది? ఈ S6, S3 కేటగిరీస్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? S6 ఇలా ఉంటుంది, S3 ఇలా ఉంటుంది. S6లో ఎన్ని ఉంటాయండి? మొత్తం 8. S6 స్లాట్స్ ఎన్ని ఉంటాయి? మొత్తం 8 స్లాట్స్ ఉంటాయి. S3 స్లాట్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ప్రతి 2 S6 స్లాట్స్ తర్వాత ఒక S3 ఉంటుంది. 2 S6 తర్వాత ఒక S3. అలా రెండింటి తర్వాత ఒకటి పెట్టడానికి వెనకాల కారణం కూడా చాలా పెద్ద లాజిక్ ఉందండి. అన్ని ఒక దగ్గర పెట్టి S6 ఒక దగ్గర పెట్టలేదు, రెండింటిని మిక్స్ చేసి పెట్టారు. అలా పెట్టడం గల కారణం కూడా ఉంది. ఓకే, అవి ఏంటనేది, ఎందుకు అలా పెట్టారు, ఇన్కమ్ ఎట్లా తీసుకుంటాం అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం. S6 అంటే దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే చుట్టూ 6 టీమ్గా ఉంటారు కాబట్టి S6, చుట్టూ 3 టీం ఉంటే S3. ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏంటి, ఎందుకు అలా పెట్టారనేది మనం చూద్దాం. ఓకే, S6 అనేది చూడడానికి ఎలా ఉంటుంది? ఇక్కడ మనం కలర్స్ చూస్తున్నాం కదండి. బ్లాక్ కలర్లో ఉంది, గ్రీన్ కలర్ ఉంది, రెడ్ కలర్ ఉంది. ఈ S6 అనేది 6 టీం సభ్యులుగా ఉండేటువంటి ఒక స్లాట్. ఓకే, దీంట్లో మనకి ఇన్కమ్ ఏమొస్తుందంటే, ఇది మనం కదా, మన చుట్టూ ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్లో 2 టీం మెంబర్స్ ఉన్నారు. దాని చుట్టూ ఇంకొక సర్కిల్ ఉంది, దాంట్లో 4 టీం మెంబర్స్ ఉన్నారు. ఈ ఫస్ట్ సర్కిల్ ఏదైతే ఉందో, ఆ ఫస్ట్ సర్కిల్లో ఉన్న టీం మెంబర్స్ మీద వచ్చే రూపాయి మనకు రాదండి, మన పైన ఉన్న వాళ్ళకి వెళ్తుంది. ఓకే, ఈ సెకండ్ సర్కిల్ ఏదైతే ఉందో, దీనిలో 4 ఉన్నారు కదా, ఈ 4 మీద వచ్చే పేమెంట్ మనకు వస్తుంది. S6 అనేది మొత్తం 8 ఉన్నాయి. 8 ఏ స్లాట్ అయినా కానీ దాని వాల్యూ ఎంత అయినా కానీ అంత అమౌంట్ అనేది వస్తుంది. అదే S3కి వచ్చేసరికి ఈ 3 పేమెంట్లు మనకే వస్తాయి. ఓకే, సో ఒకసారి గమనించండి, ఈ 3 మనకైతే ఇక్కడ అన్ని మనకే వస్తాయి. ఓకేనా? ఇది S6కి S3కి కూడా తేడా. అయితే ఇక్కడ చాలా ఇందాక మీకు చెప్పిన విషయం ఏంటంటే, ఈ 6 ఏవైతే స్లాట్స్ ఉన్నాయో, ఈ 6 టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ 6 నిండడానికి
ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఎన్ని విధాలుగా మనం ఎన్ని రకాలుగా మనకు 6 మెంబర్స్ టీం వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ కమ్యూనిటీ ఏదైతే చెప్పానో 14 లక్షల కమ్యూనిటీ రావడానికి ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి, ఈ 6 టీం రావాలంటే నేను పని చేయాలి. ఎలాంటి పని చేస్తున్నాయి కదా విండే స్లాట్స్, నేను పని చేసినా అంటే నేను రెఫర్ చేసినా ఈ 6 మెంబర్స్ వస్తారు. లేదు నేను రెఫర్ చేసిన వాళ్ళ టీం మెంబర్స్ వర్క్ చేసినా ఈ 6 మెంబర్స్ వస్తారు. నేను నా టీం కాకుండా నా అప్లైన్ పని చేసినా కానీ ఈ స్లాట్స్ వస్తాయి. అంటే ఈ ఐడి వస్తుంది. అప్లైన్ తో పాటు క్రాస్ లైన్. క్రాస్ లైన్ అంటే ఏంటండి? పక్క లైన్. అంటే నా అప్లైన్ కి నేను కాకుండా ఇంకా వేరే రెఫరెన్స్ ఉంటారు కదండి, వాళ్ళ క్రాస్ లైన్స్ అంటారు. అంటే నేను కాకుండా నా క్రాస్ లైన్స్ పని చేసినా నాకు డబ్బులు వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్ అదేనండి. S6 లో ఏం జరుగుతుందంటే నేను పని చేస్తే డబ్బులు రావడం జనరల్ థింగ్, నేను రెఫర్ చేసిన వాళ్ళు పని చేసేటప్పుడు నాకు డబ్బులు రావడం జనరల్ థింగ్. ఇందాక మీకు చెప్పింది అదే. కానీ డిఫరెంట్ ఏంటి, నా అప్లైన్ పని చేస్తే నాకు డబ్బులు వస్తాయి. నా అప్లైన్ పని చేస్తే డబ్బులు వస్తాయి. సరే అప్లైన్ పని చేసిందంటే ఓకే, నాకు సంబంధం లేని క్రాస్ లైన్ పని చేసినా డబ్బులు వస్తాయి. ఇది ఐడియా బాగానే ఉంది, కానీ నిజంగా అవుతుందా? అవుతుంది. మెకానిజం ఉంటుంది. ఎవరు చేస్తారు ఇదంతా? బ్లాక్ చైన్ చూసుకుంటుంది. మనిషి చేసేది అదంతా బ్లాక్ చైన్ చూసుకుంటుంది. ఆ పర్సన్ మన కింద పడ్డాడా, క్రాస్ లైనా, అప్ లైనా, డౌన్ లైన్ సంబంధం లేదు, పేమెంట్ వచ్చేస్తుంది. పేమెంట్ అంటే ప్లేస్ టు ప్లేస్ పేమెంట్ వస్తుందండి. సో ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, ఎంత వస్తుంది పేమెంట్? మరి క్రాస్ లైన్ నుంచి వచ్చిందా, అప్ లైన్ నుంచి వచ్చిందా, ఓకే నో ప్రాబ్లం. ఎంత వస్తుంది? ఎంత పర్సెంట్ ఇంటర్నెట్ ఛార్జెస్ అని, అడ్మిన్ ఛార్జెస్ అని, సర్వీస్ ట్యాక్స్ అని, ఈ ట్యాక్స్ అని కట్టే వస్తుంది? 1% కూడా అలాంటి ట్యాక్స్లు కట్టు కావాలి. 100కి 100% డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అంటే ఉదాహరణకి ఇందాక మీకు చూపించినటువంటి 12 స్లాట్లు ఏవైతే ఉన్నాయో మొత్తం కలిపి ఎంత అండి? 14 లక్షల రూపాయలు. ఉదాహరణకి మీరు ఒక 6గురిని అంత పేమెంట్ పెట్టి మీరు వాళ్ళని రెఫర్ చేస్తే దాంట్లో ఈ ప్లేసెస్ ఏవైతే పడుతున్నాయో ఏ స్లాట్కి ఎంత పేమెంట్ రావాలంటే 12 స్లాట్లో ఒక్కొక్కటి 6,25,000 అని చెప్పాను కదా. 6,25,000 రూపాయలు టక్కున డాలర్స్ రూపంలో మనకు పడిపోతాయి. ఎప్పుడు పడతాయి? సెకండ్ సాటర్డే సండే హాలిడే పడవు. ఓకే, ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ హాలిడేస్ పడవు. సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత ఐడి చేస్తే పడదు. ఇలా కాదండి. బ్లాక్ చైన్ కి మనిషిలాగా హాలిడేస్ తో సంబంధం లేదు. ఏ అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా, ఏ టైం అయినా సంబంధం లేదు. మన దగ్గర ఇంటర్నెట్ స్లో ఉంటే మనకు కనపడదు, కానీ అది మాత్రం డబ్బులు పంపించేసి ఉంటుంది. అప్పటికి ఎంత స్పీడ్గా పంపిస్తుందో తెలుసా అండి? ఇందాక సార్ చెప్పారు, ఒక సెకండ్కి 65,000 మంది యాక్టివేషన్ చేసినా టక్కున పడిపోయేంత స్పీడ్గా పనిచేస్తుంది. అంత స్పీడ్గా పనిచేస్తుంది ఇది. సో ఒక ఆరుగురు టీమ్గా వస్తే నాకు వచ్చే పేమెంట్స్ 4. ఎక్కడున్నాయి 4? బయట కనిపిస్తున్న సర్కిల్, సెకండ్ సర్కిల్. ఈ 4 పేమెంట్ నాకే. ఏ స్లాట్ అయినా ఎవరి ద్వారా వచ్చిన నాయే పేమెంట్, ఫుల్ పేమెంట్. అదే ఫస్ట్ 2 మాత్రం నా పైన ఉన్న వ్యక్తికి వెళ్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే కేవలం నేను నా టీం ద్వారానే ఇవి నిండుతాయి. అప్ లైన్ ద్వారా కానీ, క్రాస్ లైన్ ద్వారా కానీ ఇక్కడ నాకు ఎటువంటి సపోర్ట్ దొరకదు. ఎక్కడ? S3లలో. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. 2 S6 తర్వాత ఒక S3 పెట్టడం గల కారణం ఏంటంటే, ఏదైతే పాత పద్ధతి ప్రకారంగా అప్ లైన్ అందుకు 10 మందిని 20 మందిని వేసుకొని కూర్చొని తినడానికి వీలు లేకుండా ఎప్పటికప్పుడు రెఫరెన్స్ జరుగుతుంటేనే దాని తర్వాత స్లాట్కి వెళ్ళడానికి ఉంటుంది. దానివల్ల ఏంటి? అప్ లైన్ పనిచేయాలి, డౌన్ లైన్ పనిచేయాలి, క్రాస్ లైన్ పనిచేయాలి, పని జరుగుతూ ఉంటుంది, అందరికి డబ్బులు వస్తూనే ఉంటాయి. సో కంప్లీట్లీ వర్కింగ్ జరుగుతూ ఇన్కమ్ తీసుకునే స్లాట్స్ S6 అండ్ S3. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎంత రావచ్చు, ఎలా వస్తుంది, ఇందాక మీకు చెప్పిన పాయింట్స్ ఆటో అప్గ్రేడ్ అని చెప్పాను కదా, ఆటో అప్గ్రేడ్ ఎలా జరుగుతుంది, ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఉన్నటువంటి మొత్తం 12 స్లాట్లలో 7 స్లాట్లు నేను కొన్నానండి. 7 స్లాట్లకు అయ్యే ఖర్చు 72,000. 6కి 40,000 అయితే 7 స్లాట్ ఇంకొక అదనంగా ఇంకో స్లాట్ యాడ్ చేసుకుంటే అయ్యే ఖర్చు మొత్తం 72,000. ఇప్పుడు దీంట్లో ఒకసారి గమనించండి, S6 ఎన్ని ఉన్నాయి, S3 ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి S6. 1, 2, 4, 5, 7 ఇవన్నీ కూడా S6. ఆ 2 S3.
పేమెంట్ మొత్తం మనవే. ఇక్కడ మాత్రం 2 వేరే వాళ్ళకి వెళ్తే మిగతా మనకు వస్తాయి. ఇక్కడ ఒక డౌట్ వచ్చింది నాకు, మరి అడగనా? ఎంతమంది ఉంటారు ఇక్కడ మొత్తం టీము? మరి 7వ వ్యక్తి వస్తే ఏం కావాలి? 7వ వ్యక్తి వస్తే ఇంకో సర్కిల్ వస్తుందా? ఇంకో సర్కిల్ వస్తుందా? అది కాదు, అలా జరగదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే 6వ వ్యక్తి వస్తాడో మన లైసెన్స్ రెన్యువల్ జరిగినట్టుగా ఈ స్లాట్ రెన్యువల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మళ్ళీ డబ్బులు పెట్టాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా రెన్యువల్ అయిపోయి ఇదే స్లాట్ ఫ్రెష్గా ఓపెన్ అవుతుంది 7వ వ్యక్తి కోసం. అంటే మళ్ళీ వచ్చే 6 కోసం స్లాట్ రెడీగా ఉంటుంది. అంటే ముందు వచ్చిన 6 వెళ్ళిపోతారు మన దగ్గర నుంచి వెళ్ళరు. ఆ గ్రూప్ సపరేట్, ఆ సపరేట్ జరుగుతూనే ఉంటుంది టీం. వాళ్ళు కూడా మనలాగా 6 మెంబర్స్ ఒకసారి అవుతూనే ఉంటారు, కొత్త స్లాట్ వస్తూనే ఉంటుంది, ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. జనరల్గా వేరే వాటిలో ఎలా జరుగుతుందంటే 1వ స్లాట్ అంటే 1 సర్కిల్ 2వ సర్కిల్ అయిపోయి 3వ మొదలవుతుంది, 4 మొదలవుతుంది, 5 మొదలవుతుంది. ఓ 10 అయిపోయిన తర్వాత నిండడానికి జనాలు ఉండరు, ఎవరికి ఇన్కమ్ వస్తుందో రాదు, తెలియదు. ఇక్కడేం జరుగుతుందంటే రీబర్త్ అయిన ప్రతిసారి, అంటే ఒక సైకిల్ కంప్లీట్ అయిన ప్రతిసారి రెఫరెన్సెస్ మళ్ళీ మన కిందనే పడతారు, మళ్ళీ టీమ్ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ పర్సన్ వచ్చాడండి, గమనించండి ఒకసారి. S6లో ఫస్ట్ పర్సన్ మనకి ఇన్కమ్ రాదు, ఎందుకంటే ఫస్ట్ సైడ్ ఈ సర్కిల్ కదా. ఒకసారి అన్నింటిలో గమనించండి, ఆ రెండింటిలో మాత్రమే గ్రీన్ ఉంది, ఆ 2 పేమెంట్లు మనకే వస్తాయి. ఎంత వచ్చింది చూడండి ఈ పేమెంట్, $32. థర్డ్ స్లాట్ మీద $32, 6th స్లాట్ మీద $189. 2 కలిపి ఎంత అయిందండి? 190, 220 దాకా వస్తుంది. 121 $221 అనేవి ఫస్ట్ పర్సన్ యాక్టివేషన్ అయిన వెంటనే మనకు పడిపోతాయి. $221 అంటే సుమారుగా ఎంత? 20,000 రూపాయలు. ఓకే, ఎప్పుడైతే సెకండ్ పర్సన్ వస్తాడో, సెకండ్ పర్సన్ కూడా ఇక్కడే పడ్డాడు కాబట్టి ఇది కూడా రాదు మనకి, కానీ ఇక్కడ వచ్చేసింది చూడండి. ఇది కూడా $221 వచ్చేసాయి. 221 ఎందాక 221 ఇప్పుడు 442 వచ్చేసాయి. అంటే సుమారుగా 41,000 రూపాయలు వచ్చేసాయి మనకి. ఈ 41,000 ఎప్పుడు జరిగింది? ఈ ఇద్దరిని మీరు 1 నిమిషంలో యాక్టివేషన్ చేస్తే 1 నిమిషం ఇన్కమ్ మీకు అది, 1 గంటలో యాక్టివేషన్ చేస్తే గంట ఇన్కమ్ మీకు అది. ఓకే, అండ్ ఇక్కడ టార్గెట్స్ ఉండవండి. నెలలో 6 కంపల్సరీ చేయాలి, నెల రెన్యువల్ చేసుకోవాలని టార్గెట్స్ ఉండవు, ఎటువంటి డెడ్ లైన్స్ ఉండవు, మీకు కుదిరినప్పుడు చేసుకోవచ్చు. ఈ ఐడి బ్లాక్ అయ్యేది ఉండదు, ఎవరు దీన్ని హోల్డ్ చేసేది ఉండదు, బ్లాక్ చైన్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి దానికి తెలిసింది ఒకటే, ఐడి పడ్డదా, ఎవరికి డబ్బులు వెళ్ళాలో వాళ్ళు పంపించడం, ఎంత స్పీడ్కి పంపించాలో అంత స్పీడ్కి పంపించే దాని పని అంతే. ఇప్పుడు చూడండి, 3వ పర్సన్ వచ్చాడు. 3వ పర్సన్ రాగానే సెకండ్ సర్కిల్ పడ్డది కదా, మనకి పేమెంట్ ఇక్కడ కూడా మొదలైంది చూడండి. ఇప్పటి వరకు ఇక్కడ ఈ 2 మాత్రం వస్తే, ఇప్పుడు ఈ 5 స్టార్ట్ అయిపోయింది ఇన్కమ్. ఇక్కడ $10, 18, 105, 58, 340 3వ పర్సన్ మీద. కానీ ఇక్కడ ఏం జరిగింది? 3వ పర్సన్ పడ్డాడు, ఓకే. 4వ పర్సన్ ప్లేస్ లేదుగా ఇక్కడ, మరి ఇక్కడ అంటుంది. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? S3 కాబట్టి ఆ 2 స్లాట్లు ఏమవుతాయి? రిఫ్రెష్ అవుతాయి, అంటే రెన్యువల్ అవుతాయి, రీబర్త్ అవుతుంది. అంటే 4వ వ్యక్తి కోసం స్లాట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడేం జరిగింది? 4వ వ్యక్తి వచ్చాడు. ఎప్పుడైతే 4వ వ్యక్తి వచ్చాడో ఇక్కడ పేమెంట్ స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ కూడా కొత్తగా స్టార్ట్ అయిపోయిన పేమెంట్స్ 4 అన్నింటిలో పేమెంట్స్ వస్తున్నాయి. ఓకే, 5వ వ్యక్తి వచ్చాడు, 8th స్లాట్ అప్గ్రేడ్ అయిపోయాను చూడండి. 8th స్లాట్ కొన్నామా? ఇందాక కొనలేదు, ఇప్పుడు కొనలేదు, ఆటో అప్గ్రేడ్ ద్వారా వచ్చేసింది. ఎప్పుడైతే మనకి 7th స్లాట్లో 5th పర్సన్ వస్తాడో ఆటోమేటిక్గా 8th స్లాట్ అంటే $612, సుమారుగా 60,000 రూపాయల విలువైన 8th స్లాట్ అనేది మనకు ఆటోమేటిక్గా ఫ్రీగా వచ్చేస్తుంది. డబ్బులు ఎక్కడ పెట్టలేదు, ఈ వస్తున్న పేమెంట్లు ఏవైతున్నాయి అన్నీ మనం తీసుకుంటూనే ఉన్నాం. 8th స్లాట్ వచ్చేసింది. ఓకే, కానీ మనం రెఫరెన్స్ మాత్రం, టీంని మాత్రం 7 స్లాట్స్లోనే చేస్తున్నాం. ఓకే, 6th పర్సన్ ఎప్పుడైతే వచ్చిండో, ఇక్కడ 6th పర్సన్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందండి? ఇది 2వ సైకిల్. ఇప్పుడు S3 కదా, ఈ 6 ఇక్కడికి వచ్చేసరికి 2 సార్లు సైకిల్ కంప్లీట్ అయిపోతుంది. ఎప్పుడైతే 6వ స్థాయి అన్నీ ఎంటీ అయిపోతాయి, మళ్ళీ వచ్చే నెక్స్ట్ 6కి రెడీగా ఉంటుంది అనమాట. ఇప్పుడేం జరిగింది చూడండి, మనం ఎంటర్ అయినప్పుడు 72,000 తోటి
7 స్లాట్లు కొన్నాము, 6గురిని రెఫర్ చేసాము, 8th స్లాట్ బోనస్ వచ్చింది. ఇన్కమ్ ఎంత వచ్చి ఉంటుంది? ఇన్కమ్ ఇప్పుడు ఫస్ట్ రెండింటిలో చూసాం కదా, కౌంట్ చేసాం కదా, $442. మొత్తం కలిపి ఎంత వచ్చి ఉంటుంది అంటే $152,224 నెట్ ఇన్కమ్ మనం తీసుకొని ఉంటాం 6 మెంబర్స్ అయ్యేసరికి. బోనస్ ఈ $60,000 విలువైన 8th స్లాట్, అంటే సుమారు ఎంత తీసుకుని ఉంటాం మనం? $2,00,000, $2,10,000 తీసుకున్నాం. ఓకే, ఇప్పుడేం జరిగింది? 6గురు అయిపోయారు. దీనికంటే ముందు 6గురు మనం రెఫర్ చేసాం కదా, వాళ్ళకు కూడా ఇదే మెకానిజం జరుగుతుంటుంది. వాళ్ళు కూడా 6 మెంబర్స్ చేసుకోగానే వాళ్ళకు ఇది ఓపెన్ అవుతుంది కదండి 8th స్లాట్ వాళ్ళు కూడా. కానీ వాళ్ళకంటే ముందు 8th ఎవరు ఉన్నారు? మనం ఉన్నాం. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పడతారు. ఓకే, వాళ్ళు కొనలే 8th స్లాట్, మనము కొనలే, కానీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పడతారు. పడ్డ వెంటనే ఇది S6 కదండి, ఫస్ట్ 2 పేమెంట్స్ రావు, మీద 4 పేమెంట్స్ వస్తాయి. ఒక్కొక్క పర్సన్ మీద ఎంత వస్తుంది? మళ్ళీ 60,000. ఒక్క పర్సన్ మీద 60,000. ఇక్కడ వరకు ఒక పర్సన్ మీద 60,000 తీసుకుంటే, 1 నుంచి 7 స్లాట్ల వరకు ఒక పర్సన్ మీద 60,000 తీసుకుంటే, ఈ ఒక్క స్లాట్లో ఒక పర్సన్ మీద 60,000 తీసుకుంటాం. బిజినెస్ మనం ఇంకా 7th వరకే చేస్తున్నాం. 8th లో కూడా ఇన్కమ్ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ 6గురు మనలో 8th వస్తారో ఆటోమేటిక్గా 9th అప్గ్రేడ్ అవుతాం. బిజినెస్ స్టిల్ ఇంకా 70,000తోనో 60,000తోనో ఇక్కడే చేస్తున్నాం బిజినెస్. బట్ ఇన్కమ్ ఈ 7 స్లాట్స్తో పాటు 8th లో మొదలైంది, 9th లో కంటిన్యూ అవుతుంది, ఆటో అప్గ్రేడ్ అవుతూ 12th వరకు వెళ్తాం. 12th వరకు వెళ్ళిన తర్వాత అన్ని స్లాట్స్లలో ఎక్కడెక్కడ ఐడి పడుతుంటుందో అక్కడక్కడ ఆ స్లాట్ విలువైనటువంటి పేమెంట్స్ తీసుకుంటూనే ఉంటాం. మనమే కాదు, మన కింద టీం వర్క్ చేస్తూ వాళ్ళు రీబర్త్ అవుతూ ఉంటారు, మన కింద పడుతూ ఉంటారు. మేబీ 6 స్లాట్లలో అప్ లైన్ దగ్గర నుంచి పడవచ్చు, క్రాస్ లైన్ దగ్గర నుంచి పడవచ్చు, ఎక్కడి నుంచి వచ్చినా సంబంధం లేదు. ఆ స్లాట్ ఐడి పడిందా పేమెంట్ తీసుకోవడం. సో అట్లా 12 స్లాట్స్ వరకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. అన్లిమిటెడ్ ఇన్కమ్ అన్లిమిటెడ్గా తీసుకుంటూనే ఉంటాం. టీం మనం కొంత వర్క్ చేసుకుంటూ మనకు సపోర్ట్గా అప్ లైన్ క్రాస్ లైన్స్ కూడా తోడైతే ఇన్ఫినైట్గా ఇన్కమ్ చాలా తీసుకోవచ్చండి. నేను ఇప్పుడు ఒక ఉదాహరణ చూపిస్తాను ఎంత వరకు తీసుకోవచ్చు అనేది. దీంట్లో లేదు అది ఆ స్లాట్ ఒకసారి 2 జూన్ 29. ఓకే, సో ఆ రోజు నుంచి మొదలుపెట్టి 90 రోజులు అంటే 3 నెలల్లో ఒక పర్సన్ 70 కోట్లు తీసుకున్నాడు. కేవలం ఈ ఒక్క ప్రాజెక్ట్లోనే, ఇంతసేపు మీరు చూసినటువంటి ఒక్క ప్రాజెక్ట్లోనే 90 రోజుల్లో 70 కోట్లు తీసుకున్నాడు. 70 లక్షలు కాదు, 7 కోట్లు కాదు, 70 కోట్లు తీసుకున్నాడు. అది ఎప్పుడు స్టార్ట్ అయినా 3 నెలల్లో. ఆ పర్సన్ని మేము దాదాపు 2 ఇయర్స్ తర్వాత కలిసాము, పర్సనల్గా కలిసాము. దుబాయ్లో మీటింగ్ ఉన్నప్పుడు అతను కూడా వచ్చాడు, కలిసాము. ఒకసారి అడిగినప్పుడు నిజమే అన్నాడు. ఆ పర్సన్ ఒకసారి చూపిస్తారా సార్ అంటే చూపించాడు. జస్ట్ క్యాలిక్యులేషన్ వేద్దామండి. ఇది ఫస్ట్ స్లాట్, ఇందాక మీకు చూపించాను కదా $10. ఈ 6 మనకి పేమెంట్లు ఎంత వస్తాయి మనం చెప్పాము, 4 రీబర్త్ పోయినా కానీ 3 వస్తాయి కదా, అంటే 3 అంటే ఎన్ని వస్తాయి $30. 6 $3 అంటే $30 అయితే ఇక్కడ చూడండి 1887 సైకిల్స్, 1800 అనుకుందాం రౌండ్ ఫిగర్. 1800 సైకిల్స్ అంటే 1800 into 3, 1800 into $30 చేయండి సార్, $54,000, $56,000. $56,000 INR కన్వర్ట్ చేస్తే సుమారుగా 55 లక్షలు. 55 లక్షలు కేవలం $1,000 పెట్టుబడితో, $1,000కి 55 లక్షలు తీసుకున్నాడు. అది ఓన్లీ ఫస్ట్ స్లాటే. ఇక సెకండ్ స్లాట్, థర్డ్ స్లాట్ అన్ని లెక్కేసుకుని పోతే ఎంత ఇన్కమ్ వస్తుందో ఒకసారి జస్ట్ చూద్దాం. ఇందాక మీకు ఒకటి చూపించాను చూడండి, 12 స్లాట్స్ వరకు మనం వెళ్తే 12 స్లాట్స్ వరకు మనం వెళ్ళి ఆ 6 వచ్చారు చూసారా ఫస్ట్, ఏ 6 అని కానీ ఒక 6 మనతో పాటు 12th వరకు వస్తే నెట్ ఇన్కమ్ మనం 43 లక్షలు తీసుకుంటామంట ఒక 6 పేరు మీద. 12th వరకు వెళ్ళి వాళ్ళు కూడా అప్గ్రేడ్ అవుతూ 12th వరకు వస్తే నో టైం లిమిట్, 1 ఇయర్ పట్టేనే 2 ఇయర్స్ పట్టేనే 43 లక్షలు మనం నెట్ ఇన్కమ్ తీసుకుంటాం. ఈ 7th లెక్కేశారు. ఇతను ఏం చేశాడంటే 12 స్లాట్ వరకు వెళ్ళాడు, 16,541 మంది రెఫర్ చేశాడు. టీం కాదు, అతను డైరెక్ట్ రెఫరెన్స్. దీంట్లో 6 వస్తే 43 లక్షలు అయితే 600 మంది వచ్చి ఉంటే 16,000 మందిలో ఎంత ఉంటుందండి? $43,000.
అంటే లెక్కేసుకోండి, దాదాపుగా 500 కోట్లకు పైన తీసుకున్నాడు 2 years కాలంలో. ఇదంతా కూడా మనకేమంటాము బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకుంటే కనిపించినట్టుగా కనిపించే విషయాలండి ఇవన్నీ లైవ్. అతని దగ్గర నుంచి 600 మంది, ఇప్పటికి 600 మందిలో 1000 మంది అయి ఉండొచ్చు 12th వచ్చిన వాళ్ళు. దాదాపు 700-800 కోట్లు తీసుకున్న పర్సన్ చాలా చిన్న ఇన్కమ్ అంటున్నాడు. అది ఎందుకు అంటున్నాడంటే, మీరు 600 కాదు సార్ 6000 మంది వచ్చి ఉంటే అది ఎంత అవుతుంది? కంప్లీట్ వైట్ మనీ అంటే దాచిపెట్టుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే అతను ట్యాక్స్ 30% కట్టేస్తున్నాడు గవర్నమెంట్కి. మన ఇండియన్ పర్సన్ బీహార్లో ఉంటాడు, డైరెక్ట్ 30% ట్యాక్స్ కట్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంత సంపాదించిన ఈ పర్సన్ దగ్గర ఇందాక సిఎస్ కాయిన్స్ చెప్పాం కదా, 5.5 లక్షల సిఎస్ కాయిన్స్ ఉన్నాయి. 5.5 lakhs 2000 రూపాయలు అయి ఉన్నప్పుడు అతను వ్యాలెట్ ఎంత ఉండొచ్చు? ఒక కాయిన్ వాల్యూ 2000 అయితే మన విజన్ అంత ఎందుకు 5 years తర్వాత ఒక 10,000 అవ్వచ్చు, 1 లక్ష రూపాయలు అవ్వచ్చు అని. లాడర్ చాలా చెప్పారు 18 లక్షలు అవుతుంది 10 yearsలో అని. అంత వద్దు, 10,000 వేసుకుందాం, వ్యాలెట్ ఎంత అవుతుంది? సో ఇంత సంపాదించిన పర్సన్ ఇంత వేసుకోకపోయినా మనం దీంట్లో కొంత వర్క్ చేసుకుంటూ అయినా మన ఇన్కమ్ బాగా సంపాదించే అవకాశం ఉందండి దీంట్లో. సో మనం కొన్ని ప్యాకేజెస్ డిజైన్ చేసుకున్నాం. మీరు వీటిని ఒకసారి అర్థం చేసుకుంటే, ఇందాక మీకు చెప్పినటువంటి 7 slots 73,000 రూపాయలు అవుతుంది. దీంట్లో ఫస్ట్ పర్సన్ మీద మనకి ఇంత, సెకండ్ పర్సన్ మీద 19,000, థర్డ్ పర్సన్ మీద 46,000, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పర్సన్ మీద 35,000 టోటల్గా 1,55,000 తీసుకుంటాం. అప్పుడు మన 8th slot కూడా ఫ్రీగా మనం అప్గ్రేడ్ అవుతాము. అది కలుపుకుంటే 2,14,000 రూపాయలు మనకి ఇన్కమ్ వస్తుంది. ఈ 6 members మనం ఎప్పుడు చేస్తామనేది నో టార్గెట్. అది 1 hourలో జరగనివ్వండి, 1 dayలో జరగనివ్వండి, 1 yearలో జరగనివ్వండి, మనకు వచ్చే ఇన్కమ్ అది. ఒకవేళ లేదు నాకున్న సరికి కాస్త పెట్టుబడి పెట్టుకోగలిగే వారు అనుకున్నప్పుడు 8 slots డైరెక్ట్గా ఎంటర్ అవుతుంది. దానికి అయ్యే ఖర్చు ఇంత 1,31,000. 6 కంప్లీట్ అయ్యేసరికి మనకి 3,72,000 అండ్ 9th slot ఫ్రీగా అప్గ్రేడ్ అవుతుంది. సింపుల్ క్యాలిక్యులేషన్, మీరు పెట్టిన దానికి 3 ఇంతలు అవుతుంది 6 కంప్లీట్ అయ్యేసరికి. దీంట్లో డైరెక్ట్గా 9 slotsతో ఎంటర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, 10 slotsతో ఎంటర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. మేము జస్ట్ ప్యాకేజెస్ తయారు చేసాము. 10 slots అంటే 4,28,000 అవుతుందండి. పెట్టి 6 రెఫర్ చేస్తే అతనికి వచ్చే ఇన్కమ్ ఇది. జస్ట్ ప్యాకేజ్ తయారు చేసాము, ఎవరు వస్తారులే అని. నాకు డైరెక్ట్ పర్సన్ వచ్చాడు, నైటే కొట్టేశాడు. నైటే 10 slots అతనికి డైరెక్ట్ 6 members చేస్తే ఆ ఒక్క రోజు నాకు 18 లక్షల ఇన్కమ్. ఆగస్ట్ 22 ఈ సంవత్సరంలోనే, మొన్న ఆగస్టు 22 నాకు ఒక్క రోజే దాదాపు 18 లక్షల ఇన్కమ్ వస్తే, నా అప్లైన్కి దాదాపుగా 8 లక్షల ఇన్కమ్ వెళ్ళింది అప్లైన్కి. ఇది సరే, నేను అప్లైను, నా అప్లైన్ అయినా, కానీ క్రాస్ లైన్స్ ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరికి 1,00,000, ఒకరికి 2 లక్షలు, ఒకరికి 2 లక్షలు అట్లా ఇన్కమ్ వెళ్ళింది, క్రాస్ లైన్ ఇన్కమ్. ఇందాక మనం క్రాస్ లైన్ ఇన్కమ్ వస్తుందా అంటే ఎస్, వచ్చిన ఇన్కమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది జస్ట్ పెట్టాం, బట్ ప్రాక్టికల్గా అతను చూసాడు ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది. 1 day నైట్ చేసేసాడు. చేసి కాయిన్స్ దాదాపు 50,000 కాయిన్స్ తీసుకున్నాడు, 50,000 కాయిన్స్. 4 కూతుర్లు ఉన్నారు, ఒక్కొక్కరికి 5,000 కాయిన్స్ ఇచ్చాడు. అతను 50,000 కాయిన్స్ కొనుక్కున్నాడు ఆ వచ్చిన కాయిన్ ఉన్నటువంటి ఇన్కమ్. సో ఇంత ఇన్కమ్ సంపాదించవచ్చండి. ఒకవేళ కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే, మేము కొన్నప్పుడు అంటే మేము చేసినప్పుడు మన సిఎస్ కాయిన్స్ రూపంలో మనకి ఇన్కమ్ వచ్చేది కాదు, డాలర్స్ రూపంలో ఇన్కమ్ వచ్చేది. మేమేం చేసేవాళ్ళం, ఆ డాలర్స్తోని కాయిన్స్ కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడేం జరుగుతుందంటే, డాలర్స్ రావట్లేవు, డైరెక్ట్గా కాయిన్స్ వస్తున్నాయి. మీరు ప్రత్యేకంగా కాయిన్స్ కొనాల్సిన పరిస్థితి కూడా లేదు, డైరెక్ట్గా కాయిన్స్ వస్తున్నాయి. ఒక ఉదాహరణ తీసుకుంటే, ఇప్పుడు ప్రెజెంట్ కాయిన్ రేట్ $1 ఉందండి, సుమారు 100 రూపాయలు ఉంది ప్రెజెంట్ కాయిన్ రేట్. మీరు ఈ ప్రైజ్కి అండి, అంటే మీరు 7th slotలో ఎంటర్ అయ్యి ఫస్ట్ పర్సన్ మీద మీకు 19,000 రూపాయలు వస్తాయి. ఈ 19,000కి $3 లెక్కమేట్ చేసుకున్న 66 సిఎస్ పాయింట్స్ వస్తాయి. ఓకే, సెకండ్ పర్సన్ మీద 66, థర్డ్ పర్సన్ మీద పెరుగుతుంది, 4th పర్సన్, 5th పర్సన్, 6th పర్సన్, మొత్తం కంప్లీట్ అయ్యేసరికి సుమారుగా 540 సిఎస్ పాయింట్స్ వస్తాయి. ఎప్పుడు ఒకవేళ $3 అయితే, ఇప్పుడు $1 కదా, మీరు దీన్ని ఇంటూ 3 times వేసుకోవచ్చు. అంటే సుమారుగా
1600 కాయిన్లు వస్తాయి. ఈ 1600 కాయిన్లు ఇప్పుడున్న రేట్ ప్రకారం వచ్చే 1600 కాయిన్లని మీరు కాస్త హోల్డ్ చేయగలిగితే ఓకే, మేమేం చెప్పేవాళ్ళమంటే కాయిన్స్ కొనుక్కోండి, హోల్డ్ చేసుకోండి అని. మీకు ఆల్రెడీ కాయిన్స్ వస్తున్నాయి కదా, ఆ $3 ఉన్న ఓకే, ఇప్పుడు $1 ఉంది అని చెప్పాను కదండి. ఒకవేళ అది $5 అయితే ఇంటూ 3 టైమ్స్ వేసుకోండి, 2,53,000. ఒకవేళ $3 కొన్నది $5 అయితే $1 కదండి, $5 అయితే దీనికి 5 టైమ్స్ వేసుకోండి ఇప్పుడు కొంటే. ఒకవేళ అది $10 అయితే 5 లక్షలు అవుతుంది. ఒకవేళ $20 అయితే దాని వాల్యూ, ఒకవేళ $50 అయితే దాని వాల్యూ 25,37,000 అండి. ఓకే, కానీ విషయం ఏంటంటే దీనికి ఇంకా మనం ఎక్స్ట్రా వేసుకోవాలి, ఎందుకంటే $1 ఉంది కాబట్టి ఇంతకంటే ఎక్కువనే. సో ఈ $50 కాదు, $20 కాదు, ఈ $10 మనం రానున్న మార్చ్ వరకు చూడగలుగుతామండి. 2026 మార్చ్. కారణం ఏంటంటే 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో మనకు ఒక కొత్త బూస్టర్ ప్రోగ్రామ్ రాబోతుంది. ఇక్కడ మన T&Sలో సంపాదించిన దానికంటే 100 రెట్లు అక్కడ ఎక్కువ ఇన్కమ్ రాబోతుంది. అంటే ఇందాక చెప్పిన శశికుమార్ అనే పర్సన్ 90 రోజుల్లో 70 కోట్లు సంపాదిస్తే ఇప్పుడు అతను 30 రోజుల్లోనే 70 కోట్లు సంపాదించవచ్చు. అలాంటి ప్రోగ్రామ్ రాబోతుంది. అది వచ్చిందంటే మీకు చెప్పినటువంటి ఈ కాయిన్ ప్రైస్ అనేది $10కి ఖచ్చితంగా వెళ్తుంది. ఆ లోపు కొత్త ఎక్స్చేంజెస్లో కూడా మన కాయిన్ లిస్ట్ కాబోతుంది. సో మనం ఏం చేయాలి అంటే వీలైనంత తొందరగా కాయిన్స్ కొనుక్కోవడం, వాటిని హోల్డ్ చేయడం, కాయిన్ ప్రైస్ పెరిగిన తర్వాత వాటిని బెనిఫిట్ పొందేలాగా ఇంకొన్ని కాయిన్స్ వాటితో సంపాదించుకోవడం. సో ఇక్కడ ఒకవేళ మనం 60 మెంబర్స్ని కనుక రెఫర్ చేస్తే ఇన్ని కాయిన్స్ వస్తాయండి. ఇది కేవలం $3 ప్రైస్తో లెక్కేసింది. $1తో అయితే కాయిన్స్ ఇంకా పెరుగుతాయి. $3 పేమెంట్ వేసుకున్నా కానీ దాదాపు 2,53,00,000 అవుతుంది ఒకవేళ $50 ప్రైస్ అయితే. బట్ రానున్న కాలం దగ్గరలో ఉన్నది ఇది కదా, $10 లెక్కేసుకున్నా 50 లక్షలు. ఓకే, సో మనం టైం తక్కువ ఉంది, 50 మందిని రిఫర్ చేయకపోయినా ఇందాక మీకు చూపించినట్టుగా ఒక సైకిల్ కంప్లీట్ చేసరికి ఆ అకౌంట్ వేసుకున్నా మీకు చాలా చాలా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. తక్కువ ప్రైస్ ఉంది కాబట్టి కాయిన్స్ ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. సో వాటిని బూస్ట్ ప్రోగ్రాంలో ఎట్లా వాడుకోవచ్చు అనే విషయాలు మనం తర్వాత తెలుసుకుందాం. సో ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి మీరు అడగండి. వీటికి సంబంధించి క్లారిటీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ నుంచి మాట్లాడదాం. కానీ మన స్ట్రాటజీ వేరే. మనం ఏం చేస్తున్నామంటే 1 lakh నా దగ్గర ఉన్నాయి, నేను ఏం చేయాలి? 1 lakhtోని 6 స్లాట్స్కి 40,000 రూపాయలు ఎంటర్ అవుతారు. మిగిలిన 60,000 రూపాయలతో కాయిన్స్ ఇప్పించాలి. 60,000 రూపాయలు పెట్టినప్పుడు కాయిన్స్ ఎన్నైనా రానివ్వండి, ఆ కాయిన్స్ మీద వచ్చే ఇన్కమ్ ఒక్క పైసా కూడా ఆ ప్లేన్కి వెళ్ళదు. ఏదైతే ఈ T&S ప్రోగ్రామ్ ఉందో దీంతోనే కమ్యూనిటీకి డబ్బులు డిస్ట్రిబ్యూట్ అవుతాయి తప్ప మీరు కొనే కాయిన్కి అయ్యే ఖర్చులోంచి ఒక్క పైసా కూడా అప్లైన్కి కానీ ఎవరికి డబ్బులు వెళ్ళవండి. దానికి ఎంతైతే ఖర్చు పెడుతున్నారో పూర్తిగా మీ దగ్గర ఉంటుంది. కాయిన్స్కి అయ్యేది పూర్తి హక్కు మీకే ఉంటుంది, పూర్తి స్వేచ్ఛ మీకే ఉంటుంది. ఇప్పుడు కొన్నారా, 10 నిమిషాలు అత్యవసరంగా డబ్బులు అవసరం పడ్డాయా, 10 నిమిషాలు అమ్మేసుకోండి, అప్పుడున్న ప్రైస్ ప్రకారం డబ్బులు తీసేసుకోండి. 24/7 మీరు వాటిని అమ్ముకోవచ్చు, 24/7 వాటిని మీరు కొనవచ్చు. ఎక్కడ కొంటారు, ఎక్కడ అమ్ముతారు అనేది రకరకాల ఇందాక మీరు చూశారు. వ్యాలెట్స్ ఉన్నాయి, ఎక్స్చేంజెస్ ఉన్నాయి, వాటిని మీరు USDTగా మార్చుకొని ఎక్కడైనా అమ్మవచ్చు, ఒక ఆప్షన్. ఎందుకంటే మిగతా డే టైంలో ఏమవుతుందంటే మేమే దాదాపుగా 15-20 లక్షల USDTs మా టీంకి అవసరం పడుతూ ఉంటాయి. ఎవరెవరి దగ్గర డాలర్స్ ఉన్నాయి వాళ్ళకి డబ్బులు వాళ్ళు పంపిస్తారు, USDTs వస్తుంటాయి, మనకే అమ్మవచ్చు. ఈ అర్ధరాత్రి అనుకోండి క్రిప్టో కరెన్సీ కొన్ని బ్యాంక్స్ ఉంటాయి, వాటి ఎక్స్చేంజెస్ అంట. ఆ ఎక్స్చేంజెస్లో ఏ రాత్రి అయినా మీరు అమ్మేసుకోవచ్చు. అమ్మేసిన అంటే మీరు ఎంతసేపట్లో ఫోన్పే, గూగుల్ పే ట్రాన్సాక్షన్ ఎంత స్పీడ్ చేయగలుగుతారో అక్కడ కూడా అంతే. ఎంత స్పీడ్గా మీరు ట్రాన్సాక్షన్ చేస్తారో అంత స్పీడ్గా మీ అకౌంట్లో డబ్బులు పడతారు మార్కెట్ ప్రైస్ ప్రకారం. సో అమ్మడానికి, కొనడానికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు, పూర్తిగా మీ హక్కే, మీ స్వేచ్ఛ. ఓకే, కాపాడుకుంటే ఒక 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాపాడుకుంటే దాని ప్రైస్ పెరుగుతుంది. సేమ్ మన ల్యాండ్ కొని ఒక నెలకు పెరిగిందా, 15 రోజులకు పెరిగిందా అంటే పెరుగుతుందా? ఎప్పుడంటే కరెక్ట్ టైం మనకు బెనిఫిట్ వచ్చిందా రాలేదా ల్యాండ్ మీద చూడాలంటే ఎంత టైం వెయిట్ చేయాలి? కనీసం 5 years. అట్లీస్ట్ కొంచెమైనా బెనిఫిట్ వచ్చిందా లేదా చూడాలంటే కనీసం 1 సంవత్సరం ఆగాలి. ఇక్కడ కూడా అలాగే ఖచ్చితంగా పెరుగుతుంది. మొదటిసారి స్టార్టింగ్లో చెప్పినట్టుగా రోజు అస్తమానం చూడాల్సిన పని లేదు.
ఓకే, మనం పెట్టుకున్న టార్గెట్ 3 to 5 years. అప్పటికి ఖచ్చితంగా పెరుగు ఉంటుంది. ఎంత బెనిఫిట్ వచ్చింది అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ మధ్యలో ఒకవేళ మీకు అవసరం పడి అత్యవసరంగా డబ్బులు అవసరం పడితే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొన్ని కాయిన్స్ అమ్మాలి, ఎన్ని కావాలని తీసుకోవాలి, మళ్ళీ డబ్బులు అరేంజ్ కావాలని మళ్ళీ కొనేసుకోవాలి. బస్ సరిపోతుంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లారిఫై చేస్తాను. సబ్జెక్టు ఆల్రెడీ మీరు 2 సబ్జెక్టులు అన్నారు. మీరు ఆల్రెడీ క్రిప్టో అంటే ఏంటి, మరి పాయింట్స్ ఎలా ఉంటాయి, వాలెట్లు ఎక్కడెక్కడ ఉంటాయి అని చెప్పేసి మన సార్ చెప్పడం జరిగింది. అలాగే క్లాసిక్ అంటే ఏంటి, దాంట్లో ప్రయోజనాలు ఏంటి, మన సంతోషాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు రూల్స్ గురించి నరేంద్ర రెడ్డి సార్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. బట్ వీళ్ళందరికీ కూడా మన కోటి నుంచి హైదరాబాద్ నుంచి మనకి ఇక్కడికి వచ్చి ఇక్కడికి ప్రజెంటేషన్ చేస్తున్నందుకు మా టీం అందరూ మీ అందరికీ ధన్యవాదాలు. అందరూ ఇంటికి ఏంటంటే ఈ సబ్జెక్ట్ మన ఎవరికి చాలా మంది తెలియదు. మనం వ్యవసాయంలో బిజినెస్ లాగా ఉంటున్నాం, వ్యవహారాలు ఉంటున్నాం, ఎవరికల్లా చేసుకుంటున్నాం. బట్ ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ఎవరో నేర్పాలి. ఆ నేర్పే గురువులే మనకు తిరుగుతున్నాయండి. దీంట్లో రాకేష్ రెడ్డి గారు సార్ రాలేదు, ఆయన కూడా మంచి యంగెస్ట్ బాగా. కొంతమంది జాబ్లో ఉన్నాం, కొంతమంది బిజినెస్లో ఉన్నాం, కొంతమంది వృత్తుల్లో ఉన్నాం. ఈ అన్నింటిలో ఏం మనం పేరు కోసం ఉన్నామంటే మనీ సంపాదించడానికి. మనీ ఎవరికైనా అవసరం లేకుండా ఉంటుంది సార్. మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అందరికీ అవసరమే. సినిమా మ్యాక్సిమం మీ అందరికీ తెలుసండి, తెలుసండి. ఆయన సినిమా తీస్తే కోట్లు వస్తాయి, కానీ నమ్సప్కి ఆడేస్తారు, ఎందుకంటే పాసివ్ అంట. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఆయనకి కోట్లు వస్తాయి, ఆయన నవరత్న నేరానికి ఆడేస్తారు. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రామ్ చరణ్ అందరూ కూడా, అలాగే క్రికెటర్లు కూడా అందరూ కూడా ఎంతో కొంత పాజిటివ్ ఇన్కమ్. మనకు వచ్చే ఇన్కమ్ సరిపోయేది కాదు, వాళ్ళకి మనకైతే ఎక్కువ ఇస్తాం, అవి సరిపోదు. ఎక్స్ట్రా ఇన్కమ్ మనం కూడా అలా మన పిల్లలకి ఏదైనా మనకి భవిష్యత్తు ఇవ్వాలంటే మనం చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మనం ఏంటి ఇవ్వలేమని దాని గురించి అని చెప్పేసి ఇప్పుడు ఈ నెట్వర్క్ చేయడం జరిగింది. దాని గురించి మన ఇందాక రాకేష్ రెడ్డి సార్ మాట చెప్పారు. మన బిట్లను చూపిస్తూ కొంతమంది పోగొట్టుకున్నారు, ఓట్స్ పోగొట్టుకుని చాలా ఆశపోయారు. ఇవాళ మన భీమవరంలో ఒక అబ్బాయి ఉన్నాడు, రావాలి ఇవాళ మీటింగ్కి. తనకి వేరే ప్రాబ్లం రాలేపోయాడు. ఆయన 100 రూపాయలు 25 బిట్కాయిన్స్ కొన్నాడు. ఎవరు చెప్తే బలవంతం మీద అప్పుడు ఎంత 2500 అండి, 2012. ఈరోజు దాని వాల్యూ 25 కోట్లు. బట్ అతను చేసిన పొరపాటు ఏంటంటే వాళ్ళ కోర్స్ అని చెప్పేసి అన్నది చూస్తాను, అది పోగొట్టుకున్నాడు. దానివల్ల ఏంటంటే తను చాలా బ్యాంక్ పెట్టేసుకున్నాడు. ఇప్పటికన్నా మనం సరే వాళ్ళని మన పాయింట్స్ కొంచెం జాబ్ పెట్టుకున్నాడు, పోయి చేసుకున్నాడు. అలాగే మన చెప్పారు క్లాసిక్లో ఇన్ని లెవెల్స్ ఉంటాయి, ఎంత అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో పడతారు, మనకి స్పీల్ ఓవర్ అప్లైన్ నుంచి వస్తుంది, క్లాస్ లైన్ నుంచి వస్తుందని చెప్పారు. సరే నాకే జరిగింది. నేను 7 స్లాట్తో జాయిన్ అయ్యాను. 8వ స్లాట్ ఒక ఆయన ఖమ్మం, ఇంకా ఆయన కాజీపేట, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నాకు వచ్చి స్పీల్ ఓవర్ పడ్డారు. 8లో పడ్డారు, 10లో పడ్డారు. అలా ఎక్కడ పోయేవారు, ఎక్కడ కాజీపేట, ఎక్కడ కరీంనగర్, ఎక్కడ ఖమ్మం అండి. ఇలాంటివి జరుగుతూ ఉంటే దానికి మాదే ఉదాహరణ. కాకపోతే నా వాలెట్ ఓపెన్ చేసుకోవడం చూపిస్తాను, మీకు అందరూ కూడా ఉంటారు. అలాగే ఇప్పుడు ఎంత మనం చేస్తాం, ఎంత కష్టం మన కోసం మనం కష్టపడి అక్కడి నుంచి వచ్చి మనం చెప్తున్నారు కదండి. మనకి ఇక్కడ చేసేది ₹1 బిజినెస్ కూడా వాళ్ళకి వెళ్తాయి, ₹1 వెళ్తుంది మన వాలెట్ నుంచి వాళ్ళు. కానీ ఏం చేస్తున్నారంటే అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని ఒక చిన్న కాన్సెప్ట్ తోటి మనకి అందరికీ కూడా వాళ్ళంతా కూడా ఇక్కడికి మనకు వచ్చి ఎడ్యుకేషన్ ఈ నాలెడ్జ్ చెప్పడం జరుగుతుంది. ఇంకో అలాగే మీకు ఆల్రెడీ సంతోషంగా చెప్పారు, 100% పేమెంట్, పర్సన్ టు పర్సన్ కంపెనీ లేదు, దీనికి ట్యాక్స్ ఉండవు, దీనికి కమిషన్ ఉండవు. చూసాం మనం అందరూ ఆల్రెడీ వాడటం వల్ల అందరూ చూస్తున్నారు. మీరు అందరూ కూడా ఎప్పుడు కూడా స్పాట్లో ఇన్కమ్ వచ్చేస్తాయి. ఒక నిమిషంలో ఆరు చేస్తే ఆల్రెడీ ఇక్కడ రాజేంద్ర సార్ కూడా అదే, రవీంద్ర సార్ కూడా అదే ప్లాన్లో ఉన్నారండి. మేము ఒకేసారి చేసి ఒకేసారి ఇన్కమ్ తీసుకోవాలని చెప్పి నేను మా టీంలో 2 మెంబర్స్ సేమ్ అలా చేస్తాను. 7 స్లాట్ విత్ 6 మెంబర్స్ రెడీగా ఉన్నారు. ఇంకా మీ అందరికీ అర్థమైందంటే నేను డౌక్యుమెంటే అడిగింది సార్ దగ్గర, మీకు చాలా ఓపిక సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు రూల్స్ గురించి మన నరేంద్ర రెడ్డి సార్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. వెల్కమ్ సార్. కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ సబ్జెక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే కొత్త సబ్జెక్టు, ఎప్పుడు వినని సబ్జెక్టు. ఒకరిద్దరు జూమ్ మీటింగ్లో విని ఉండవచ్చు, కానీ మాకు రాత్రి కాజీపేటలో ఒక 10-15 మంది రైల్వే ఇంజనీర్స్తో మాట్లాడిన తర్వాత ఈ సబ్జెక్ట్ ఇంకా ఎంత అద్భుతంగా చెప్పవచ్చో మాకు అర్థమైంది అనమాట రాత్రికి. సో సెకండ్ మీకే నర్సాపూర్లో
పెద్దగా చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళంతా ఫ్రెష్ కొత్తగా, అందుకోసం చెప్పలేదు. ఎస్ సార్. ముందుగా ఒకటి రెండు విషయాలు చెప్తాను. బూస్ట్లోకి వెళ్ళే ముందు వీడియోస్ ఉంటాయి, మన టోటల్ సప్లై ఎంత? సిఎస్ మాట్లాడాలి. 42 కోట్లు. వీడియోస్ ఉంటాయి, నాయుడు గారు ఏమంటున్నారంటే నేను కొరత సృష్టిస్తా అంటున్నాడు. ముందు కూర్చొని మాట్లాడతాయి. సిఎస్ కైను మార్కెట్ లో దొరకకుండా చేస్తాను అంటున్నాడు. ఎలా సాధ్యం? ఆల్రెడీ 42 కోట్ల కైన్స్ మైనింగ్ అయిపోయినాయి. 4 లక్షల మంది పబ్లిక్ చేతిలో ఉన్నాయి. మీరు కైన్ మార్కెట్ క్యాప్ ఓపెన్ చేసి చూసినా, టోకెన్ మార్కెట్ చూసినా, మెటామాస్క్ చూసినా ట్రేడింగ్ అవుతుంది. అమ్మే వాళ్ళు అమ్ముతున్నారు, కొనే వాళ్ళు కొంటున్నారు. మరి కొరత ఎట్లా సృష్టిస్తాడు? ఇంకా అప్పుడప్పుడు చెప్తున్నాడా సార్? మెసేజ్లలో కూడా పెడుతున్నాడు. సిఎస్ కానీ మీకు దొరకకుండా చేస్తాం మార్కెట్లో, అన్ని ఆయన కొనేసుకోవాలి. ఎలా చేయగలడు? నా అంచనా ప్రకారం ఆఫ్టర్ 10 years టోటల్ సప్లై ఏదైతే ఉందో 42 కోట్లు కాస్త 22 కోట్లు కాబోతుంది. 50% బర్నింగ్. మరి మన చేతిలో ఉన్న ఇలా బర్న్ అయిపోతాయి. మొదటిసారి ఇస్తారా ఒక వెయిటెన్స్? ఇవ్వడు కదా. అమ్ముతే కొనుక్కుంటే ఇస్తాడు. నేను బర్న్ చేస్తా అంటే లేడగారు అడిగితే ఇస్తారా? లేడగారికి ఎంత హక్కు ఉందో మాకు అంత హక్కు ఉంది ఆ కైన్ మీద. కానీ ఎలా బర్న్ చేస్తాం? మోస్ట్ ఇంట్రెస్టెడ్ పాయింట్ అన్నమాట. మనకే కాదు, మార్కెట్ అంతా ఎలా చేస్తాడే. బిట్కాయిన్ చేయలేదే, ఇథీరియం చేయలేదే, సొలానా కాయిన్ చేయలేదే, బిఎన్బి కాయిన్ చేయలేదే. మరి లేడగారు ఎట్లా చేస్తాడు? దాదాపు 50% కాయిన్స్ మార్కెట్లో పబ్లిక్ చేతిలో ఉన్నాయి, బంద్ చేస్తా అంటున్నాడు. బహుశా అప్పుడప్పుడు లేడర్ గారు చెప్తున్నది 5 to 10 years వెయిట్ చేయండి, కాయిన్లు అమ్ముకోవద్దు, $20,000 నేను తీసుకెళ్తా మన కాయిన్ అని చెప్తున్నాడు. $20,000. అది చెప్పినప్పుడు మనకు ఆశ్చర్యం వేసింది. 22 రూపాయలకు కొన్న కైను $20,000 అంటే ఏంటండి? 18 లక్షలండి ఒక కైను. 5 to 10 yearsలో ఒకేనే చెప్తున్నాడు లేడా గారు, మనం మోటివేషన్ చేయడానికి అని అనుకున్నాం. ఎప్పుడైతే ఈ బర్నింగ్ మెకానిజం వారం 10 రోజుల నుంచి మేము వింటున్నామో మాకు నమ్మకం కలుగుతుంది సార్. 5 to 10 yearsలో మనకైనా 100% $20,000 చూడబోతున్నాం. బర్నింగ్ మెకానిజంలో అంత దమ్ము. ఎలా? కొన్ని మనమే పనులు చేసుకుంటాం. ఎగ్జాంపుల్ చెప్తా. ఇందాక అమరన్న చెప్పాడు, మీరు ఎంతమంది క్యాచ్ చేసారో తెలియదు. బిట్కాయిన్లు ఇప్పటి వరకు 94% మార్కెట్లో ఉన్నాయి. 6% రావడానికి ఇంకా 140 సంవత్సరాలు మైనింగ్ జరగాలి అని చెప్పాడు కదా. అఫీషియల్గా చాలా బిట్కాయిన్ కమ్యూనిటీ, బిట్కాయిన్ క్లబ్స్ ఉన్నాయి. వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే 40 లక్షల బిట్కాయిన్లు ఆన్లైన్లో పాస్వర్డ్ మర్చిపోయి ఉన్నాయి. అవి ఎవ్వరికీ పనికిరావు. మళ్ళీ వాళ్ళకి పాస్వర్డ్ దొరికితే దాన్ని యూజ్ చేసుకోగలుగుతారు తప్ప 40 లక్షల బిట్కాయిన్లు అండి. 40 లక్షల కోట్లు. 40 లక్షల కోట్లు ఆన్లైన్లో ఉండిపోతాయి అంతే. టోటల్ సప్లై ఎంత? 2,10,00,000. మార్కెట్లోకి వచ్చింది 94%. 6% రావడానికి 140 సంవత్సరాలు ఇంకా వెయిట్ చేయాలి. ఉన్న దాంట్లో 40 లక్షల కైన్స్ ఆన్లైన్లో ఉండిపోయాయి. ఇది ఎంత నిజమో, మన కైన్స్ ఇప్పటికే నాకు తెలిసి 5 to 10% సేమ్ ఆన్లైన్లో ఉండిపోయినాయి, పాస్వర్డ్లు మర్చిపోయి. మన కమ్యూనిటీ, మా ఇంటి దగ్గర రాకేష్ సార్ వాళ్ళ ఇంటి దగ్గర, మేము దమ్మాయిగూడలో ఉంటాము. నాగారం అనే ఒక మున్సిపాలిటీ ఉంటుంది. మన టీం కానీ ఒక పర్సన్ సిఎస్ కమ్యూనిటీ ఒకరోజు కాల్ చేశాడు. ఏదో మాట్లాడుతుంటే రాకేష్ ఏమన్నాడంటే, సార్ మీరు కీవర్డ్స్ జాగ్రత్తగా రాసుకున్నారా? లేదు సార్ రాసుకోలేదు, ఫోన్లో ఉన్నాయి అని చెప్పాడు. సార్ ఎందుకైనా మంచిది మీరు రాసుకోండి అని చెప్పాడు. సరే అని ఉదయం డిస్కషన్ అయింది. సాయంత్రం చిన్నగా వర్షం పడుతుంది. ఆయన 2 వీలర్ తీసుకొని దాంట్లో ఉన్న కీవర్డ్స్ను
రాసుకొని జిరాక్స్ తీసుకుందాం, లేకపోతే డౌన్లోడ్ చేసుకుందాం, లామినేషన్ చేసుకుందామని బయటకు వచ్చాడు ఫోన్ పట్టుకొని. అప్పటి వరకు రాలేదు సార్, రివర్స్ రాయలేదు, భార్యకి చెప్పలేదు, కొడుకు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. సడన్గా జారి పడ్డాడు, యాక్సిడెంట్ అయింది. ఫోన్ ముక్కలు అయిపోయింది. ఫోన్ రిపేర్ కూడా కాదని చెప్పేశారు. 5,260 కాయిన్స్ సిఎస్ కాయిన్స్ వచ్చాయి. ఏంటి పరిస్థితి? ఏం చేయగలుగుతాం ఇప్పుడు? ఏం చేయలేదు లేడో ఏం చేయలేడు, ఎవరు మనం కూడా ఏం చేయలేడు. అలా ఎంతమంది చేసి ఉండొచ్చు ఇప్పటికి చెప్పండి సార్. స్టార్టింగ్లో చాలామంది రాసుకోలేదండి, రాసుకున్న ఎక్కడో పెట్టారండి, దొరకట్లేదు సార్, నా కీవర్డ్స్ దొరకట్లేదు సార్. ఫోన్లు వస్తున్నాయి మాకు. 5 to 10% కాయిన్స్ ఆల్రెడీ మనమే వెళ్ళిపోయినట్టు. ఓకేనా? సో ఇక ఇంట్రెస్ట్ పాయింట్ ఏంటంటే బర్నింగ్ మెకానిజం ఎలా జరగవచ్చు. మీరందరూ టోకెన్ ప్యాకెట్లో స్వాప్ చేస్తున్నారు కదా, టోకెన్ ప్యాకెట్లో ట్రస్ట్ వ్యాలెట్లో స్వాప్ చేస్తున్నారు కదా, అక్కడ గ్యాస్ ఫీజ్ కట్ అవుతుంది కదా, పిఓఎల్ కట్ అవుతుంది, గ్యాస్ కైన్స్ కూడా కట్ అవుతున్నాయి, యూఎస్డిటీ కూడా కట్ అవుతున్నాయి. అవన్నీ ఎట్టుపోతున్నాయి అంటే టోకెన్ ప్యాకెట్ ఎవరిదైతే ఉందో మేనేజ్మెంట్ వాళ్ళకి కొన్ని పోతున్నాయి. కొన్ని ఎవరైతే లిక్విడిటీ పూల్ పెట్టుకున్నారో మన దాంట్లో వాళ్ళకి షేర్ పోతుంది కదా. మరి టోకెన్ ప్యాకెట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? మనమే ఓన్ టోకెన్ ప్యాకెట్ చేస్తే ఎలా ఉంటుంది? మనమే ఓన్ వ్యాలెట్ చేస్తే ఎలా ఉంటుంది? టోకెన్ ప్యాకెట్ లాంటిది అని ఆలోచన వచ్చేసి ఆల్రెడీ దాని మీద వర్క్ స్టార్ట్ అయిపోయింది. 2026లో ఓన్ వ్యాలెట్ రాబోతుంది మనకి. ఎందుకో తెలుసా? ఆ గ్యాస్ ఫీజు రూపంలో వచ్చే కైన్స్ బంద్ చేయడానికి. అర్థమవుతుందా? కొన్ని లిక్విడిటీ పూల్లో ఉన్న వాళ్ళకి చేతిచ్చేస్తాడు, కానీ మిగిలినవి కూడా ఇంకా చాలా మిగులుతూ ఉంటాయి. రోజు కొన్ని వందల వేల మంది అమ్మడం కొనడం చేయడం వల్ల ఆ గ్యాస్ ఫీజు వస్తూనే ఉంటుంది, కైన్స్ బర్న్ చేస్తూనే ఉంటుంది. లేడగా బర్నింగ్ మెకానిజంలో ఇది ఒక ముఖ్యమైన పాత్ర పోషించబోతుంది 2026లో వచ్చే బ్యాలెట్. ఓకేనా? ఇక బూస్ట్ కొందాం. బూస్ట్లో కూడా బర్నింగ్ పెట్టాడు, చాలా బర్నింగ్. ప్లాన్ అంటే 60. ఫస్ట్ బూస్ట్ అనేది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ప్రోగ్రామ్? 24 లక్షల కమ్యూనిటీ టీఎన్ఎస్ ప్రోగ్రాంలో వచ్చింది. సార్ వాళ్ళు చెప్పారు ఎవరు ఎంత సంపాదించారో. శశ్ కుమార్ అనే పర్సన్ ఎంత సంపాదించాడో మనం చూసాం లైవ్లో. ఈ బూస్ట్ ఎలాంటిదంటే మనకు సింపుల్గా అర్థం కావాలంటే టీఎన్ఎస్లో ఎవరైతే 1000 రూపాయలు సంపాదించారో దీంట్లో 1,00,000 రూపాయలు ఈజీగా సంపాదించవచ్చు. 1000 రూపాయలు సంపాదించిన ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక లీడర్ బూస్ట్లో 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ చాలు. అందుకని ఇంత క్రేజ్ అయిపోయింది. నాకు తెలిసి ఒకే నైట్ ఒక్కరోజు 24 అవర్స్లో 50 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు అని చర్చించుకోబోతున్నారు ఇన్కమ్. నాకు 50 వచ్చినాయి సార్. కోట్లు, లక్షలు కాదండి. నాకు 24 అవర్స్లో 50 వచ్చినాయి, నాకు 100 వచ్చినాయి అని చర్చించుకోబోతున్నారు 2026లో బూస్ట్ ప్రోగ్రామ్ మన కమ్యూనిటీలో. ఎందుకంత క్రేజ్ దీనికి, ఎందుకు అంత ఇన్కమ్ ఎట్లా వస్తుంది అనేది మనం డిస్కస్ చేద్దాము. ఎన్ఎఫ్టి, నాన్ ఫంజబుల్ టోకెన్స్. ఎంతమంది కొత్తగా వింటున్నారు ఈ పేరు? కొంతమంది వాళ్ళ కోసం డిస్కస్ చేద్దాం. ఈ కాన్సెప్ట్ 2014లో స్టార్ట్ అయింది. 2014 సంవత్సరంలో ఎన్ఎఫ్టి అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎప్పుడు వచ్చింది? 2008-9లో వచ్చింది. ఎప్పుడైతే బ్లాక్ చైన్ టెక్నాలజీ కనిపెట్టారో క్రిప్టో కైన్, బిట్ కైన్ వచ్చింది కదా. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో అంటే క్రిప్టో కైన్, బిట్ కైన్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అదొక ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఎన్ఎఫ్టి. టోటల్గా ఎన్ఎఫ్టి కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీలోనే డిజైన్ చేయడం జరుగుతుంది. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. దీన్ని అమ్మకము, కొనడము, మారకము టోటల్ క్రిప్టోతోనే జరుగుతుంది, ఏ దేశపు కరెన్సీతో జరగదు. ఎందుకంటే ఇది కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉంటుంది, ఇంటర్నేషనల్ మార్కెట్ ఇది. దానికి వెబ్సైట్లు ఉంటాయి, కొనొచ్చు, అమ్మవచ్చు.
ఎట్లయితే బిట్కాయిన్ కొని పెట్టుకుంటున్నారో ఎన్ఎఫ్టీని కూడా కొని పెట్టుకోవచ్చు, దానికి కూడా వాల్యూ వస్తుంది. అదొక పెద్ద సబ్జెక్ట్. జస్ట్ ఎన్ఎఫ్టీ అంటే ఏంటి మనకు తెలుసుకోవడానికి నాన్ ఫంజబుల్ టోకెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు రేపు భీమవరం వచ్చాడు, నేను బాలకృష్ణ సార్ ఇద్దరం అలా వెళ్తుంటే అరే ముఖ్యమంత్రి గారు కదా అని ఆగాము. బాలకృష్ణ గారు తక్కువ తీసి 500 నోట్ల మీద సిగ్నేచర్ చేయించుకున్నాడు. వచ్చేసాడు, సార్ నేను ట్రైన్ టైం అవుతుంది వెళ్ళిపోతాను, నా దగ్గర ఉన్న 500 నోట్ మీకు ఇస్తాను, సీఎం గారి సంతకం ఉన్న నోట్ నాకు ఇవ్వండి అని నేను అడిగాను. సార్ ఎందుకు ఇవ్వదు? ఎందుకు ఇవ్వడు చెప్పండి, సేమ్ నోటే కదా, నోట్ సేమ్ మళ్ళీ దొరకవచ్చు కదా సంతకం. దొరకకపోవచ్చు. ఆ 500 నోట్కి ఒక ప్రత్యేకత ఏర్పడాలి. ఆయన సంతకం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సంతకం పెట్టడం వల్ల దానికి ఒక వాల్యూ ఏర్పడాలి. ఎట్టి పరిస్థితులు ఇవ్వడు ఆయన. నాకు కావాలంటే 2 సార్లు 3 సార్లు టీ తాగిస్తాడు, నోట్ మాత్రం ఇవ్వడు. అది ఆయన కనుక ఎన్ఎఫ్టీ నాలెడ్జ్ ఉంటే ఆ 500 నోటును తీసుకొచ్చి ఎన్ఎఫ్టీ చేయొచ్చు, ఎన్ఎఫ్టీగా మార్చొచ్చు, దాన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీ మార్చి అమ్మకానికి పెట్టవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ఎఫ్టీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు సెర్చ్ చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి అభిమానులు ఏ దేశంలో ఉన్నా ఆ నోటు కొనేస్తారు ఆన్లైన్లో. దానికి వాల్యూ ఎంత ఉంటుందో తెలుసా? బాలకృష్ణ సార్ ఎంత పెడతారు, ఆయన క్రియేట్ చేశాడు, చంద్రబాబు నాయుడు గారి సంతకం ఉంది, దీనికి నేను 5,000 రూపాయలు వాల్యూ పెట్టాను అని సార్ పెట్టేశాడు. 5,000కు లండన్లో ఉన్న ఒక పర్సన్ కొనేశాడు. కొనేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడు తెలుసా? మళ్ళీ అమ్మకానికి పెట్టాడు. ఆయన ఎంతకు పెట్టాడు? 10,000కు పెట్టాడు. ఆయనకు ఎంత లాభం వచ్చింది? 5,000 లాభం వచ్చింది కదా. ఆ 5,000 లాభంలో క్రియేటర్ అయిన బాలకృష్ణ సార్కి పర్సెంటేజ్ వస్తుంది. ఈయన ఎంత పర్సెంటేజ్ రాశాడో అంత. 2% అడిగాడా, 3% అడిగాడా, 5% అడిగాడా, సార్కు ఆయనకు సంబంధం లేదు. కొన్న వ్యక్తి ఎక్కడ ఉన్నాడో తెలియదు. టోటల్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఈ సార్ వ్యాలెట్లో వచ్చి పర్సెంటేజ్ పడిపోతాడు. అట్లా ప్రపంచంలో ఆ నోట్ ఎన్నిసార్లు అమ్మకం జరుగుతుంటే వచ్చిన లాభంలో బాలకృష్ణ సార్ షేర్ వస్తుంది. ఇది ఎన్ఎఫ్టీ, నాన్ ఫంజబుల్ టోకెన్స్. ఇలాంటి ఎన్ఎఫ్టీని నేను మాట్లాడి ఒక వీడియో చేసి ఎన్ఎఫ్టీ చేయొచ్చు, ఒక పాట పాడి ఎన్ఎఫ్టీ చేయొచ్చు, ఒక కవిత్వం రాసి ఎన్ఎఫ్టీ చేయొచ్చు. కానీ ఎవరి దగ్గర లేనిది అయి ఉండాలి, స్పెషల్, దానికి వాల్యూ వస్తుంది. ఇది ఈ ఎన్ఎఫ్టీ ఇట్లా మొదలయ్యి రానున్న కాలంలో ఈ ఇల్లు డాక్యుమెంట్ ఎన్ఎఫ్టీ రూపంలో పెట్టుకోవచ్చు. కారు ఆర్సీ ఏదైతే ఉంటుందో అది ఎన్ఎఫ్టీ రూపంలో పెట్టుకోవచ్చు. ఇట్లా ఇక మన ఆస్తి అన్ని ఎన్ఎఫ్టీ రూపంలో పెట్టుకునే ఒక టెక్నాలజీ డెవలప్ కాబోతుంది. సో ఎన్ఎఫ్టీ అనే సబ్జెక్టు, క్రిప్టో ఎంత పెద్ద సబ్జెక్టో ఎన్ఎఫ్టీ కూడా అంత సబ్జెక్ట్. ఓకే, ఇది ఇంతవరకు చాలు మీకు. ఈ ఎన్ఎఫ్టీలో మనం బూస్ట్ అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో టోటల్గా ఎన్ఎఫ్టీతో నడవబోతుంది. మనకి ఎన్ఎఫ్టీ గురించి కొద్దిగా తెలిసి ఉంటేనే రేపు బూస్ట్లో మనం వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక ఈ ఎన్ఎఫ్టీలో ఎలా ఉంటుంది, దీంట్లో 10 లెవెల్స్ ఉంటాయండి. మీకు టీఎన్ఎస్ సంతోష్ సార్ చెప్పిన విషయాలు అర్థమైనాయి కదా, అది మైండ్లో పెట్టుకోండి, ఇది క్లియర్గా అర్థమైపోతుంది. 10 లెవెల్స్ ఉంటాయి. బేసిక్ లెవెల్ 1 నుంచి 5, 6 నుంచి 10ని ప్రో లెవెల్స్ అంటారు. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, సార్ నేను బేసిక్లో 1 కొంటాను, ప్రోలో 1 కొంటాను. నో చాయిస్. క్లాసిక్లో ఎలా ఉంది? 1 నుంచి ఆర్డర్ ప్రకారం 12 వరకు వెళ్ళాలి. 1 ఉన్న తర్వాత 2 కొనాలి, 2 తర్వాత 3, ఇట్లా ఆటో అప్గ్రేడ్ అయినా కొన్నా అంతే. ఇది కూడా అదే సేమ్ సిస్టమ్, జంప్ చేసే సిస్టమ్ లేదు. బేసిక్లో 5, ప్రోలో 5, మొత్తం 10 లెవెల్స్ ఉంటాయి. ఈ 10 లెవెల్స్ దీని వాల్యూ ఎంత? ఫస్ట్ వాల్యూ చూడండి. ఫస్ట్ లెవెల్ ఎంత? $10. ఐజీటీ అని ఉంటుంది. ఐజీటీ అంటే 1 ఐజీటీ తీసుకొని $1, 1 USD. ఓకే, ఫస్ట్ది 10, సెకండ్ ఎంత? 80, థర్డ్ 400, ఫోర్త్ 1000, ఫిఫ్త్ 2000, సిక్స్త్. ఇక్కడ ఎందుకు తగ్గింది? ఇది లాజిక్ ఉంది, చెప్తాను. 7th 4,500, 8th 9,000, 9th 18,000,
10th 27,000 డాలర్స్ అండి, ఇది రూపాయలు కాదు. ఈ మొత్తం లెక్క ఏం ఎంత అవుతుంది? ఈ మొత్తం లెక్కేస్తే ఇండియన్ రూపీస్ లో 61 లక్ష అవుతుంది. అంటే ఒక పర్సన్ ఈ 10 కొనాలంటే ఇండియన్ రూపీస్ 61 లక్షలు ఉండాలి. ఓకేనా? ఇందాక క్లాసిక్ ఎన్ని ఉండే 1 నుంచి 12 కొనంటే 14 లక్షలు సరిపోయేది. దీనికి ఒక 4 ఇంతలు 5 ఇంతలు ఎక్కువ, 62 లక్షలు ఉంటే తప్ప ఇది మొత్తం కొనలేదు. ఓకే, దీంట్లో కూడా వర్క్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు, ఆప్షన్ ఉంది. ఇక్కడ మెకానిజం ఎలా ఉంటుంది మీకు? ఎలా ఉంటుంది? S30 మనం అక్కడ S6 చూసాం, S3 చూసాం, 2 ఆప్షన్స్ చూసాం. ఇక్కడ 5 ఆప్షన్స్ ఉంటాయి. S30 మెకానిజం, S14 మెకానిజం, S6 మెకానిజం, S3 మెకానిజం, S2 మెకానిజం. ఈ స్లాట్లలో ఏది S3 ఏది S14 చూద్దాము. ఈ ఫస్ట్ ఉంది కదా సార్, ఇది S30, మళ్ళీ ఇది S30. అంటే బేసిక్లో ఫస్ట్ది S30, ప్రోలో ఫస్ట్ది S30, సెకండ్ 7th S14, థర్డ్ 8th S6, 4th 9th S3, 5th 10th S2. ఇది మెకానిజం. ఓకే, ఇక్కడ సంతోష్ సార్ ఏం చెప్పారు క్లాసిక్ లో? S6 లో 4 ఆప్షన్స్ ఉంటాయి. అప్ లైన్ నుంచి రావచ్చు, మనం వర్క్ చేసిన పడవచ్చు, క్రాస్ లైన్ నుంచి రావచ్చు, మన టీం నుంచి రావచ్చు. ఇక్కడ దేంట్లో అట్లా పడతాయి అని చూసినప్పుడు ఇగో ఈ రెండింటిలో చాయిస్ ఉంది. S30లో S14లో అప్ లైన్ నుంచి రావచ్చు, క్రాస్ లైన్ నుంచి రావచ్చు, టీం నుంచి రావచ్చు, మన నుంచి రావచ్చు. ఒక అప్ లైన్ కాదండి, మినిమం 3 అప్ లైన్స్ నుంచి రావచ్చు. 3 అప్ లైన్స్, 3 క్రాస్ లైన్స్, ఇక మనము మళ్ళీ డౌన్ లైన్స్. ఇక డౌన్ లైన్ అంటే మన ఓన్ టీం అని. ఓకే, అట్లా వచ్చే అవకాశం ఈ రెండింటిలో ఉంది. ఈ 3 ఏవైతే ఉన్నాయో ఓన్ రెఫరెన్స్ మాత్రమే. మీకు డైరెక్ట్ రెఫరెన్స్ ఉంటేనే అందులో ఐడి పడుతుంది, లేకపోతే పడదు. ఓకే, ఇక పేమెంట్ ఎంత వస్తుంది సార్? ఎంత వస్తుందంటే S30లో ఇది ఉంది కదా సార్, రాసుకోండి పేపర్ ఉన్న వాళ్ళు, మీరు లెక్క చెప్పాలి. 11 పేమెంట్స్ వస్తాయి సార్, 11 పేమెంట్స్ వస్తాయి. ఓకే, దీంట్లో 7 పేమెంట్స్ వస్తాయి, దీంట్లో 3 పేమెంట్స్ వస్తాయి, దీంట్లో 2 పేమెంట్స్ వస్తాయి, దీంట్లో 1 పేమెంట్ వస్తుంది. ఇక్కడ 11 పేమెంట్స్ వస్తాయి. మిగతా ఎక్కడ పోతాయి సార్? అప్ లైన్కి వెళ్ళొచ్చు, క్రాస్ లైన్కి వెళ్ళొచ్చు. రీబర్త్ అంటే రీయాక్టివేషన్, ఫస్ట్ టైం రీయాక్టివేషన్ కూడా కొంత వెళ్తుంది. మనకు వచ్చేది మాత్రం 11. ఇక్కడ 7 వస్తాయి, మిగతా 7 వెళ్ళిపోతాయి సార్. క్రాస్ లైన్కి వెళ్ళొచ్చు, అప్ లైన్కి వెళ్ళొచ్చు, డౌన్ లైన్కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఇది ఈ 3 ఏమని చెప్పాను నేను? ఓన్ రెఫరెన్స్ అని చెప్పాను కదా. 3 మనకు వస్తాయి, 3 మన డైరెక్ట్ అప్ లైన్కి వెళ్తాయి. ఓకే సార్, ఇక్కడ 2 మనకు వస్తాయి, 1 మన డైరెక్ట్ అప్ లైన్కి వెళ్తాయి. S2లో 1 మనకు వస్తుంది, 1 మన డైరెక్ట్ అప్ లైన్కి వెళ్తాయి. ఇది మెకానిజం, ఇట్లా ఉండకూడదు. ఇక ఇప్పుడు మనం లెక్కేద్దాం. సరే, ఫస్ట్ మనం ఎంత ఎంటర్ అవుదాము, ఎట్లా సంపాదిద్దాం అనేది ఆలోచిద్దాం. మన ట్రయో టీం 2 రకాల ప్రపోజల్స్ లీడర్స్ ముందు పెట్టాము. మినిమం తక్కువలో తక్కువ 1, 2, 3 ఎంత ఖర్చు అవుతుంది చూడండి సార్. $490 ఖర్చు అవుతుంది. $500 అనుకోండి, ఎందుకంటే ఆ $10 కూడా గ్యాస్ ఫీజ్ కోసం పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఫస్ట్ డే 2-3 రోజులు మాత్రం గ్యాస్ ఫీజ్ ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఒకేసారి ట్రై చేస్తారు, దానివల్ల బిజీ అయిపోయి గ్యాస్ ఫీజ్ ఎక్కువ ఖర్చు అవుతుంది. $10 వరకు POL పెట్టుకోవాలి సార్, అందుకోసం $500. ఓకే, ఈ $500తో 3 ఎంట్రీ కావచ్చు. సెకండ్ ప్రపోజల్ 1 నుంచి 6 ఎంత అవుతుంది సార్? 4,990 అంతేనా సార్? 10 గ్యాస్ ఫీజ్ అంటే 5,000, 500 లేదా 5,000 రెండే. మనది మన ప్లాన్ ఇది, ఎందుకో చెప్తాను. 500 లేదా 5,000. ఓకే సార్, ఇది మన ట్రయో టీంలో మనం తయారు చేస్తున్నాం. ఇప్పటి వరకు మనకున్న అంచనా మేరకు 150 మంది $5,000తో కొడదామని రెడీ అవుతున్నారు, మనకున్న ఇన్ఫర్మేషన్ మేరకు. ఓకే, దీంట్లో
ఎందుకు మనము ఇది సెలెక్ట్ చేయడం జరిగింది అంటే చూడండి, ఈ రెండిట్లో ఏముంది సార్, S30 S14 కనుక స్పిల్ ఓవర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా లేదా? ఇక్కడ ఈ రెండిట్లో ఉన్నాయి సార్. ఇక్కడికి వెళ్తే చాలా అమౌంట్ అవుతుంది కనుక మనం ఇక్కడి వరకు పరిమితం చేసాం. సో 5000 పెట్టిన వాళ్ళు ఇక్కడి వరకు వస్తే ఇది కూడా స్పిల్ ఓవర్స్ వచ్చే అవకాశం ఉంది. మన ఫోర్స్ టీమ్ ఎక్కువ పైనుంచి రావడం వల్ల స్పిల్ ఓవర్స్తో ఇక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే సార్. ఓన్ రెఫరెన్స్ లేని వాళ్ళు కూడా 7th వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక ఓన్ రెఫరెన్స్ ఉంటే వాళ్ళు ఇక్కడికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. అందుకోసం మనం ఒక టెక్నిక్ ఏం చెప్తున్నామంటే మినిమం 500 లేదా 5000. ఓకే, ఈ 5000ను 500ను కూడా ఇప్పుడున్న అవకాశాన్ని మనం వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5000 రూపాయలు ఖర్చు పెడితే ఎన్ని కైన్స్ వస్తాయి సార్? 50 కైన్స్ వస్తాయి. తక్కువ $1 వేసుకున్నాం. ఒకవేళ 50,000 ఖర్చు పెడితే 500 కైన్స్ వస్తాయి. మీరు 5,000 పెట్టండి, 50,000 పెట్టండి ఇప్పుడే, ఈ రేటు ఉన్నప్పుడు. అది బూస్ట్ కోసం ముందస్తు ప్రణాళికలో భాగంగా మన ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. $5,000 అంటే ఎంత సార్? 5 లక్షలు. 50,000తో 5 లక్షలు సంపాదించి బూస్ట్లోకి ఎంట్రీ కావాలి. ఇది మన ప్లాన్. లేదా 5,000తో 50,000 సంపాదించి బూస్ట్లోకి ఎంట్రీ కావాలి. సాధ్యమేనా? 100% సాధ్యం. ఫర్ ఎగ్జాంపుల్ 5,000 పెట్టిండు, 50 కైన్లు కొన్నాడు. బూస్ట్ డేట్ అనౌన్స్ చేసే నాటికి ఒక 2-3 పరిణామాలు జరగబోతున్నాయి మన మెటావెల్లో. ఏంటది? బైబిట్ అనే ఒక ఎక్స్చేంజ్లోకి మన కైన్ లాంచ్ కాబోతుంది. యాక్చువల్గా డిసెంబర్లోనే ఉంది, కానీ మన లేడగారి వీడియోలో ఒక ఎత్తుగడతో నేను ఆపాను అన్నాడు. ఎత్తుగడలు ఉంటాయి కదా సార్? ఉంటాయా? ఉండవా? వ్యాపారంలో 100% ఉంటాయి. అంటే ప్రస్తుతం మార్కెట్ ఎలా ఉంది, 2026లో ఎలా ఉండబోతుంది, ఇవన్నీ ముందు అంచనా వేసుకొనైనా వాయిదా వేశాడు. ఎప్పటిదాకా వాయిదా? బూస్ట్ కన్నా ముందు ఒక నెలలో ఇది ముందా అది ముందా అంటే బూస్ట్ డేట్ అనౌన్స్ అవుతుంది, PDF వచ్చేస్తుంది, అక్కడ లిస్ట్ అవుతుంది. బైబిట్ అనే ఎక్స్చేంజ్ లిస్ట్ కాబోతుంది, OKX అనే లిస్ట్ కాబోతుంది. అండ్ కైన్ మార్కెట్ క్యాప్లో కొన్ని వెరిఫికేషన్స్ లీగల్గా జరగాల్సి ఉంది మన కైన్కి సంబంధించి. ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయబోతున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్ బాగానే మన కైన్ ఎంత వెళ్ళొచ్చు సుమారుగా చెప్పండి సార్? లేడో గారు అయితే $20 వెళ్ళొచ్చు అని చెప్తున్నాడు. అఫీషియల్గా చెప్పాడు మన వీడియోలో. మనం 10 పెట్టుకున్నాం సార్, సగం $10. బూస్ట్ యాక్టివేషన్ చేసే నాటికి మన కైన్ $10 అవుతే మనం ఇప్పుడు పెట్టిన 5,000 రూపాయలకు 50 కైన్స్ కొంటే దాని విలువ ఎంత అయినట్టు? అయినట్టే కదా, $500 అయినట్టే, అంతే కదా సార్? ఒకవేళ మనము 50,000 పెట్టి వాళ్ళ 500 కైన్స్ కొన్నాము, $10 అయినప్పుడు ఎంత అవుతుంది? 5 లక్షలు. అంటే మనము 5,000 పెట్టిన వాళ్ళైనా ఎంట్రీ కావచ్చు ఈజీగా, 50,000 కైన్స్ కొనుక్కున్న వాళ్ళైనా 5 లక్షల ప్యాకేజ్తో ఎంట్రీ కావచ్చు. ఓకే, ఇది అయిపోయింది. ఇక దీంట్లో మనకు పేమెంట్లు లెక్కేద్దాం ఒకసారి. ఇక్కడ 11 పేమెంట్లు వస్తాయి సార్, లెక్కేయండి. $110. ఇక్కడ 7 వస్తాయి సార్, 560. ఇక్కడ ఏం చెప్పాను? 3 పేమెంట్లు వస్తాయి సార్, $1,200. ఇక్కడ 2 పేమెంట్లు వస్తాయి. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, మినిమం 6 మెంబర్స్ చూసుకోమంటున్నాము. మీరు ఈ 3తో వచ్చినా మీకు డైరెక్ట్ ఒక 5-6 వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చినా $5,000తో వచ్చినా మీరు 6 మీకు డైరెక్ట్ ఉండేటట్టు చూసుకోమని చెప్తున్నాం. మెటావెల్లో 6x6 అనేది సక్సెస్కి ఒక సీక్రెట్, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే డైరెక్ట్గా ఎప్పుడు ఒక 6 చేసుకోగలుగుతారో తిరుగు లేకుండా సంపాదిస్తారు మెటావెల్ అనే ప్రాజెక్ట్.
టీఎన్ఎస్ ప్రోగ్రాంలో అదే జరిగింది, ఇక్కడ కూడా అదే జరగబోతుంది. అందుకని ఎప్పుడైతే ఇక్కడ 6 వచ్చారో మనకి ఎన్ని పేమెంట్ వచ్చినట్టు ఇక్కడ ఇప్పుడు లెక్కేసుకోండి. ఎక్కడ ఉన్నాం, ఇక్కడే కదా. ఓకే, ఇది 3 పేమెంట్లు వస్తాయి కదా సార్, అక్కడ 2 పేమెంట్లు వస్తాయి. 2 పేమెంట్లు వస్తాయి దీంట్లోనా? మరి 6 ఉన్నప్పుడు 4 పేమెంట్లు వస్తాయి కదా, అంటే $4,000 వస్తాయి. ఓకే, ఇక్కడ 5th ఇది చూడండి S3 కదా, 2 పేమెంట్లు వస్తాయి. కానీ మనకు డైరెక్ట్గా 6 ఉన్నప్పుడు 4 పేమెంట్లు వస్తాయి. ఎంత అయినట్టు? $8,000. ఇక్కడ ఇది మజాగా అనిపిస్తుంది మనకి. S30 కదా, ఇక్కడ 11 పేమెంట్లు వస్తాయి కదా, స్పిల్ ఓవర్స్ వచ్చి 1500 × 11 $16,500. ఓకే, ఇక్కడ కిందికి వెళ్ళండి. మళ్ళీ 14 కదా, దీంట్లో 7 పేమెంట్లు వస్తాయి. 4,500 × 7 $32,000. ఇక్కడ మనకి 4 పేమెంట్లు వస్తాయి ఇక్కడ, అంతే కదా? 4 పేమెంట్లు వస్తాయి. 4 కదా సార్? 3 అప్లై 3 పేమెంట్లు 9 × 3 $27,000. ఇక్కడ 2 + 2 4 పేమెంట్లు వస్తాయి ఇక్కడ, అంటే 6 రెఫర్ చేస్తున్నాం కదా, కనుక 4 పేమెంట్లు వస్తాయి. 18,000 × 4. ఇక్కడ 1 పేమెంట్ వస్తుంది $27,000. ఈ మొత్తం లెక్కేసుకోండి మీరు. ఒక్క సర్కిల్ కంప్లీట్ అయ్యే నాటికి 2,31,00,000 వస్తుంది పేమెంట్. 2,31,00,000. ఇది సాధ్యమేనా? టీం ఉన్న వాళ్ళకి సాధ్యమే. మరి టీం ఏం చేయాలి సార్? నేను నా సీక్రెట్ చెప్తున్నా. నేను ఆల్రెడీ ఇట్లా మీటింగ్స్ చెప్పడమే కాదు, మరి నాకు టీం ఉంది కదా, నాకు టీం ఉంది కదా. మధు సార్, వీళ్ళంతా నా డైరెక్టర్. ఎంతమంది ఉన్నారండి? 30 మందిని $5,000తో ఎంట్రీ చేయబోతున్నాయి. 30 మందిని $5,000తో ఫస్ట్ డే ఎంట్రీ చేయడానికి నేను సిద్ధపడుతున్నాను. నాకు 2 కోట్లు వస్తాయా? నాలాంటి వాళ్ళు ఎంతో మంది టీం ఉన్న వాళ్ళంతా ఈ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. అర్థం చేసుకోండి. 55 మంది ఉన్నారు, సగమే పెట్టుకున్నారండి. మిగతా వాళ్ళు 500తో వచ్చిన నో ప్రాబ్లం. 5,000 ఇట్లా లీడర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. లాడా గారు వాయిదా ఇష్యూడు రేటు తగ్గిపోయిందని మీరు కొంతమంది బాధపడుతున్నారే, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మాకు టైం ఇచ్చాడు వర్క్ చేసుకోవడానికి, గ్రౌండ్ వర్క్ చేసుకోవడానికి. అర్థమవుతుందా? ఎస్. ఒక్కసారి మీరు లెక్కేసుకోండి, జస్ట్ $5,000తోనే మన కమ్యూనిటీలో ఒక నైట్, అంటే డే, అంటే మనకి ఎట్లుందంటే మెటావెల్ ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పుడు 29 జూన్ 2022 రాత్రికి 1 గంటకు స్టార్ట్ అయింది. ఆ నైటే తెల్లారి వరకు 5 లక్షల యాక్టివేషన్స్ అయినాయి. దట్ ఈస్ మెటావెల్ ల్యాడో ప్రాజెక్ట్. ఏదైనా ఉంటుంది సార్. ముందు యూనిటీవర్స్ వచ్చినప్పుడు, యూనిటీవర్స్ ఎప్పుడు వచ్చింది? 2023, అదే టైం స్టార్ట్ అయినప్పుడే. ఆ రోజు రాత్రికి కూడా మినిమం 5 లక్షల మంది ఒకే టైంకి యాక్టివేషన్ పెట్టారు. అది ఇప్పుడు రిపీట్ అయితే, బూస్ట్లో రిపీట్ అవుతే ఎలా ఉంటుంది? నేనేమంటున్నానంటే, ఒకవేళ 1,00,000 మంది ఆ నైట్ జస్ట్ మన ప్లాన్ అమలు చేశారనుకున్నాం, $5,000తో 1,00,000 మంది ఒక నైట్ కొడితే ఎంత బిజినెస్ అవుతుందో చూడండి. 500 కోట్లు. 500 కోట్లు. మరి ఇది లాడో ₹1 తీసుకోడే, 100% డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, స్పాట్లో డిస్ట్రిబ్యూషన్ వచ్చేస్తుంది. అంటే మన కమ్యూనిటీ తెల్లారి వరకు 500 కోట్లు సంపాదిస్తుంది. సేమ్ క్లాసిక్లో ఎలా జరుగుతుందో అలానే. ఓకేనా? ఇంత పెద్ద బిజినెస్ రేపు బూస్ట్లో రాబోతుంది కనుక అందరూ దీన్ని ఇంట్రెస్ట్గా ఉన్నారన్నమాట. ఓకే, ఇక గ్యాస్ ఫీజు ఇక్కడ ఏం జరుగుతుందంటే, స్లాట్ కొన్నాం. ఇంకొక ముఖ్యమైన పాయింట్, మీరు 1వ స్లాట్ కొన్నారు, ఓకే సార్, దీనికి ఒక NFT వస్తుంది. NFT రూపంలో ఉంటుంది మీ స్లాట్. దానికి ఫస్ట్ కొన్నప్పుడు దాని వాల్యూ ఎంత సార్? $10. మీకు
ఒక 10 మంది డైరెక్ట్ రెఫరెన్స్ ఉన్నారనుకోండి, దాని వాల్యూ ఎంత? 100+. మీకు ఈ ప్రాజెక్ట్లో ఏదో ఇంట్రెస్ట్ లేకుండా నీ ఫ్రెండ్ ఖరాబ్ చేసో నేను బుర్ర ఖరాబ్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నావు, ఈ ఎన్ఎఫ్టీ అమ్మేసుకొని వెళ్ళిపోవచ్చు. ఎవరైతే కొంటారో నీ 10 రెఫరెన్స్ ఆయన కిందకి వెళ్ళిపోతారు. సేమ్ లెవెల్ ట్రాన్స్ఫర్ అయ్యింది. దానికి మీరు సిస్టమ్ ఒక రేట్ ఇస్తుంది, లేదా మీరే మార్కెట్లో నాకు 10 మంది ఉన్నారు కనుక 10 మందిలో ఆల నరేందర్ రెడ్డి అనేవాడు ఒకడు ఉన్నాడు కనుక వాడు పని చేస్తే నీకు డబ్బులు వస్తాయి కనుక దీనికి ఇంత వాల్యూ అని పెట్టవచ్చు. అర్థమవుతుందా సార్? మీకు ప్లాట్ ఉంది, ఇక్కడ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ రాబోతుంది, పెట్రోల్ పంప్ రాబోతుంది, లేకపోతే బిజినెస్ ఏరియా రాబోతుందని మన ప్లాట్కు డిమాండ్ను మనమే ఎట్లయితే క్రియేట్ చేస్తామో అలా ఎన్ఎఫ్టీకి మనం క్రియేట్ చేయొచ్చు. అలాంటి ఆప్షన్ మనకు దీంట్లో ఉంటుంది. అలాగే ప్రతి లెవెల్కి దీన్నే పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ అంటారు. అండ్ మనకు టీమ్ ఇన్కమ్ వస్తుంటుంది, ఇన్కమ్ ఎన్ఎఫ్టీ అంటారు. అట్లా 2-3 రకాల ఎన్ఎఫ్టీస్ ఉంటాయి. ఆ ఎన్ఎఫ్టీని అమ్ముకోవడానికి మార్కెట్ ప్లేస్ ఉంటుంది. ఆ మార్కెట్ ప్లేస్లో కూడా గ్యాస్ ఫీజు వస్తుంది. ఆ గ్యాస్ ఫీజు కూడా మళ్ళీ బర్న్ చేస్తాడు లేడా గారు. ఓకే, ఇంత అద్భుతంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఆ ఎన్ఎఫ్టీ ఎట్లా అమ్ముకోవచ్చు ఏం జస్ట్ నేర్చుకున్న వరకు ప్రాబ్లం సార్. ఐజీటీ వచ్చినప్పుడు మనం అందరం ఏమనుకున్నాం, ప్రాబ్లం అవుతుంది మనం ఒక రోజులో నేర్చుకున్నాం. ఐజీటీ వస్తుంది, నొక్కుతుంటే సిఎస్ వస్తుంది, సిఎస్ను స్వాప్ చేస్తే యూఎస్డిటీ వస్తుంది. ఇది కూడా అంతే సింపుల్గా ఉంటుంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో ఎన్ఎఫ్టీస్ను మనము ఇక్కడ అమ్ముకోవచ్చు, అలాంటివన్నీ కూడా చేయొచ్చు అనమాట. ఎస్, ఓకే. ఎన్ఎఫ్టీలో అర్థమైన సార్ ఇంకేమైనా ఉన్నాయా? అయితే ప్లేస్ సెకండ్ అంటే నెక్స్ట్ స్లాట్ అప్డేట్ వెళ్తుంది అనేది ప్లేస్ అనేది చెప్పలేదు. అలాగే మనకి క్లాసిక్లో వచ్చినట్టు ఇన్కమ్ వస్తుందా, యూనిటీవర్స్లో వచ్చినట్టు ఇన్కమ్ వస్తుందా? యూనిటీవర్స్లో ఎట్లా వచ్చింది? ప్రతి ఐడి నుంచి పేమెంట్ వచ్చింది. మాకున్న సమాచారం యూనిటీవర్స్లో ఉన్నట్టు ఇక్కడ రాబోతుంది. ప్రతి ఐడి నుంచి పేమెంట్ వస్తుంది. క్లాసిక్లో ఉన్నట్టు కదా. క్లాసిక్ ఏమవుతుంది, 1, 2 అప్లైన్కి వెళ్తుంది, 3, 4, 5 మనకు వస్తుంది, 6th రివర్క్ కదా. అక్కడ ఏమవుతుంది, చాలా మందికి చూసుకుంటారు, ఓ నాకు పేమెంట్ వస్తుంది అంటే ఉట్లాడి ఐడి కొట్టిస్తారు. అప్లైన్ పోతుందంటే అబ్బా తర్వాత చూసుకుంటారు, వదిలేస్తారు. ఇక్కడ అట్లుండదు, ప్రతి ఐడి మీద పేమెంట్ వస్తుంది. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఇందాక చెప్పిన బర్నింగ్ మెకానిజం దీంట్లో ఎట్లా ఉంది, ఫైనల్ పాయింట్ అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, 8th వరకు వెళ్ళండి, ఇక 9th వద్దు అనుకుంటున్నాడు. ఆయన ఆటో ఆపరేషన్ ఆపుకోవచ్చు. దీంట్లో కూడా ఆపుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి ఏమవుతుంది, క్లాసిక్లో ఆ సిస్టమ్ ఉంది కదా సార్, 25% కమ్యూనిటీ ఫండ్కి వెళ్తుంది అక్కడ. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ 8th ఉన్న పర్సన్ 9th రావాలంటే ఆటో ఆపరేషన్ ఆఫ్ చేస్తే 25% కట్ అయిపోతుంది. 75% మాత్రమే ఆయనకు స్పాట్లో పేమెంట్ వెళ్ళిపోతుంది. ఆ 25% విత్ ఇన్ మైక్రో సెకండ్లో కైన్ గ్రూప్ మొత్తం బర్న్ అయిపోతుంది. ఇది బర్నింగ్ మెకానిజం. దీంట్లో కొన్ని లక్షల కైన్లు, కోట్ల కైన్లు. బూస్ట్ ప్రోగ్రామ్ ఎంత డెవలప్ అవుతుందంటే అన్ని కైన్లు బర్న్ అవుతున్నట్లే గుర్తుపెట్టుకోండి. ఎన్ఎఫ్టీలు ఎంత బయింగ్ సేలింగ్ జరుగుతుందంటే అంత గ్యాస్ ఫీజు వస్తుంటుంది, అన్ని కైన్లు బర్న్ అవుతున్నాయి లెక్క. రేపు మన రకరకాల వ్యాలెట్స్లలో మన కైన్ ఎంత మార్కెటింగ్ జరుగుతుంది, అమ్మడము, బయింగ్ సేలింగ్ జరుగుతుందంటే అన్ని కైన్లు బర్న్ అవుతున్నట్లే. ఇవి మనకే మన కైన్స్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర యూఎస్డిటీ ఉంది సార్, నా దగ్గర యూఎస్డిటీ ఉంది, మీకు చూపిస్తాను ట్రాక్. నేను సిఎస్ రూపంలో కైన్ చేసినప్పుడు అక్కడ కనపడుతుంది, మీరు ఇంత వాల్యూ కలిగిన యూఎస్డిటీ సిఎస్గా మారుస్తుంటే మీకు ఇంత వాల్యూ కలిగిన అంటే తక్కువ, ఒక 1%, 0.3% తక్కువ కైన్ వాల్యూ కలిగిన కైన్స్ వస్తాయి మనకి. అంటే కట్ అయినా గ్యాస్ ఫీస్ అవి బర్న్ అయిపోతాయి రానున్న కాలంలో. సో ఇది సార్ అద్భుతమైన బూస్ట్ ప్రోగ్రాంలో ఉంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అనేది మీకు లాస్ట్ పాయింట్స్ చెప్పి నేను ఎలా అయితే ప్రిపేర్ చేశానో అలా ప్రిపేర్ చేయండి లిస్ట్. ఇప్పుడు క్లాసిక్లో ఉన్న టీఎన్ఎస్లో ఉన్న ఓన్లీ ఆ రెఫరెన్స్ మాత్రమే కాదు సార్, ఇదంతా న్యూ రెఫరల్ లింక్ రాబోతుంది.
అంటే మనం ఆల్రెడీ యాక్టివ్ ఉన్న టీం కనుక మనం సర్వీస్ ఇస్తున్నాం కనుక మన టీం మనతో ఉంది. ఎంతమంది సౌత్ ఇండియాలో మన లెక్క సర్వీస్ ఇస్తున్నారు? క్వశ్చన్ మార్క్. లేదు సార్, నేను ప్రత్యక్షంగా చాలా ఎవరు సర్వీస్ ఇవ్వట్లేదు. ఇవ్వట్లేదు సార్. వాళ్ళందరూ ఎవరిని కాంటాక్ట్ చేస్తారు? మనల్ని బాలకృష్ణ సార్కు రోజు 10 కాల్స్ వస్తున్నాయి. సార్ మాకు అది చెప్పండి, మా అప్లైన్ లేడు, మాకు మీటింగ్స్ లేవు అని అడుగుతున్నారు కదా. వాళ్ళందరికీ ఎవరెవరైతే కాల్స్ చేస్తున్నారో ఈ 1 yearలో వాళ్ళని గుర్తు తెచ్చుకోండి, వాళ్ళ ఫోన్ నెంబర్స్ వెతకండి, లిస్టు తయారు చేయండి, వాళ్ళతో ఇప్పటి నుంచే సంభాషణ మొదలు పెట్టండి. బాబు నువ్వు మళ్ళీ TNDSలకు రమ్మంటే రావట్లేదు, పోనీ బూస్ట్ల కన్నా మా కిందికి రండి, వచ్చి మా సర్వీస్ తీసుకొని సంపాదించుకోండి అని ఆహ్వానించండి. వాళ్ళందరికీ ఆపర్చునిటీ ఇవ్వండి, ధైర్యం చెప్పండి, టెక్నికల్గా నేర్పించండి. మన టీంకు మనం ఇస్తూనే బయట ఉన్న అన్ని టీంలకు మనం కనుక సర్వీస్ ఇవ్వగలిగితే ఈ టైంలో మన లీడర్స్ అందరూ ఎలా ఉంటుంది? ఫుల్ డబ్బులు సంపాదించుకోవచ్చు. అలాంటి ప్లాన్లు మనం చేద్దాము. లాస్ట్ పాయింట్ ఒకటి గుర్తొచ్చింది నాకు చెప్పాలని. దీంట్లో క్రిప్టోలో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి సార్. ఒక టెక్నిక్ చెప్తా. రాత్రి కిరణ్ సార్ అని మాకు కాజీపేటలో మోహన్ సార్ టీము, రైల్వే ఇంజనీర్ ఆయన, ఎక్కడ సార్ బెనారస్ IIT స్టూడెంట్, చాలా తెలివివాడు. $10 ఉన్నప్పుడు 1000 కాయిన్లు కొన్నాడు. అంటే ఎంత ఖర్చు అయింది సార్? $10,000 ఖర్చు అయిందంటే 10 లక్షలు ఖర్చు అయ్యింది మన భాషలో చెప్పాలంటే. ఇప్పుడు $1 కూడా లేదు కాయిన్. ఆయన భయపడతాడా ధైర్యంగా ఉంటాడా? 99% భయపడాలి. 99%. ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన క్రిప్టోలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితమే బిట్కాయిన్ కొని అమ్మిండట. మంచి తెలియదు. ఇంకా IIT స్టూడెంట్ అంటే ఎలా ఉంటాడో ఆలోచించాడు. ఆయన నాకు చెప్పిన టెక్నిక్ చాలా ఇంట్రెస్ట్ పాయింట్, అది మీ అందరికీ కూడా తెలియాలి, మరోసారి బాగా ఉపయోగపడుతుంది. ఏంటంటే $10 ఉన్నప్పుడు 10 లక్షలు పెట్టి 1000 కాయిన్లు కొన్నాను సార్. మన కాయిన్ $5కి వచ్చినప్పుడు సేమ్ మళ్ళీ ఇన్వెస్ట్ చేశాను, 10 లక్షలు మళ్ళీ పెట్టాను, 2000 కాయిన్స్ వచ్చినాయి. ఇప్పుడు నా దగ్గర ఏంటన్నట్టు 3000 ఉన్నట్టు. ఇప్పుడు $1 లోపు వచ్చింది సార్. మళ్ళీ 10 లక్షలు పెట్టాను, ఎన్ని కాయిన్లు వచ్చినాయి? 10,000 వచ్చినాయి. మొత్తం కాయిన్స్ ఎన్ని? 13,000 కాయిన్స్ నా దగ్గర ఉన్నాయి సార్. నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంత? 30 లక్షలు. ఇప్పుడు నేను నా ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడానికి $10 పెట్టాను కనుక $20 అయ్యే వరకు ఆగాలా, లేకపోతే $5 వస్తే సరిపోతుంది? $5 వస్తే దాదాపు ఆయనకు 60 లక్షలు వస్తాయి. పెట్టింది ఎంత సార్? 30 లక్షలు నా ఇన్వెస్ట్మెంట్ తీసేసుకుంటాను, లాభం వచ్చిన 30 లక్షలు మళ్ళీ అక్కడే ఉంచుతానని చెప్పాడు. అర్థమైందండి? క్రిప్టోలో సంపాదించాలంటే ఈ గట్స్ ఉండాలి, ఈ ప్లానింగ్ ఉండాలి. ఇప్పుడు కొనాలి, ఇది కొనే టైం, భయపడే టైం అంతకన్నా కాదు. అర్థమవుతుందా సార్? ఎంత టెక్నిక్ ఉంది చూడండి. ఇట్లా 3 స్టెప్లలో ఆయన చేసుకున్నాడు. రేపు $5 పోయినప్పుడు ఓకే, $1 $10 నుంచి $1 వచ్చినప్పుడు ఎవరైనా షేక్ అవుతారు కనుక ఇప్పుడు సేఫ్ సైడ్గా ఏం చేస్తాడంటే $5 పోగానే కొన్ని కాయిన్లు అమ్మేసి 30 lakhs తీసుకొని మిగిలిన కాయిన్లు అట్లే ఉంచుకుంటాడు. అయితే అప్పుడు పని చేయలేదు, అవి ఇప్పుడు ఆయన TNDS నేర్చుకున్నాడు, బూస్ట్ గురించి నేర్చుకొని ఆ అమ్మిన కాయిన్లు మళ్ళీ సంపాదించుకుంటాడు వర్క్ మీద. ఎంత సింపుల్గా ఉంటుందన్నమాట. సో నేనేమంటున్నానంటే మీరు ఎంత రేటు కొన్నా తగ్గినప్పుడు 80% భయపడదు. లాడో గారు వైట్ పేపర్లో, నేను ఒక జూమ్ మీటింగ్ చెప్పాను మీకు గుర్తుంటే, వైట్ పేపర్ మీద, అది వినండి మళ్ళీ. లాడో గారు వైట్ పేపర్లో రాశాడు, క్రిప్టోలో మీకు లాభాలు రావాలంటే ఒక టైం బాండ్ పెట్టుకొని వెయిట్ చేయాలి, భయపడకూడదు. మధ్యలో చాలా తుఫాన్లు వస్తాయి, భూకంపాలు వస్తాయి, భయపడొద్దని చెప్పాడు. ఎంతోమంది మన దాంట్లోనే చెప్తాను నేను, మీకు కొంతమంది చేస్తాను. భరత్ అని ఒక పిల్లగాడు ఉన్నాడు, మీకు తెలుసు. మొన్న కాయిన్ రేటు $1 దిగినప్పుడు 16,000 కాయిన్స్ కొన్నాడు సార్. నాకు పెట్టాడు సార్, నేను డైరెక్ట్ అప్లై 16,000 కాయిన్స్ స్పాట్లో కొన్నాడు. జస్ట్ వాడికి ఒక $10 లాభం వస్తే అమ్మేశాడు. ఒక కాయిన్ మీద $10 లాభం చూసుకొని అమ్మేశాడు. ఎంత వచ్చినాడు? ఇలా ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు.
అన్ని కైన్స్ను ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు. దానివల్లనే కైన్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఒకే రోజు పెరిగినట్టు అనిపిస్తుంది, ఒక రోజు తగ్గినట్టు అనిపిస్తుంది. మన టార్గెట్ ఏంటి? లాడో గారు అక్కడ చెప్పారు, పేద మధ్య తరగతి ప్రజలందరూ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకొని ఎవరైతే భయపడకుండా వెయిట్ చేస్తారో 100% వాళ్ళు లాభాలు తీసుకుంటారు అని చెప్పాడు. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. మనకు ఒక 10 ఎకరాల పొలం ఉందనుకోండి, రేట్ తగ్గిపోయిందని అమ్మేస్తున్నామా? నేను కొన్న రేటు కన్నా డౌన్ అయిపోయింది మార్కెట్ అని అమ్మేస్తున్నామా, వెయిట్ చేస్తున్నామా? వెయిట్ చేస్తాం. ఇక్కడ కూడా వెయిట్ చేయాలి, మార్గం లేదు. ఇదే ఆప్షన్. బంగారం కొన్నాం, రేట్ తగ్గిపోయింది, భయపడి అమ్మేస్తున్నామా, వెయిట్ చేస్తున్నామా? క్రిప్టో అనేది ఒక ఆస్తి, డిజిటల్ ఆస్తిది, డిజిటల్ ఎసెట్. మన గవర్నమెంట్ చెప్తుంది, మన మద్రాస్ హైకోర్టు పెద్ద తీర్పు ఇచ్చింది దీని మీద. డిజిటల్ ఎసెట్ అంటుంది. మరి భూమి ఎసెట్టే కదా, బంగారం ఎసెట్టే కదా, ఇది కూడా ఎసెట్టే. ఆ ఎసెట్లో బంగారం భూమి కలిగిన వాళ్ళు ఎలాంటి మైండ్తో ఉంటారో, మైండ్ సెట్తో ఉంటారో, క్రిప్టో కలిగిన వాళ్ళు కూడా అలాంటి మైండ్ సెట్లో ఉంటే ఇక్కడ లాభాలు వస్తాయి. ఇది సార్, ఇది మనం నేర్చుకోవాలి, మన టీం నేర్పించాలి, ధైర్యంగా ఉండాలి. ఓకే, ఇక చుట్టుపక్కల మస్తు ఉంటారు, చాలా మంది ఉంటారు. నేను ఒక చిన్న స్టోరీ చెప్పి ముగిస్తాను. ఒక కుక్క ఉంటుంది, ఒక గాడిద ఉంటుంది. ఆ రెండు పోటీ పెట్టుకున్నాయి. ఊరు దాటి వెళ్ళాలి, ఎవరు ముందు వెళ్తే వాళ్ళు ఆ ఊరిలో సింహాసనం మీద కూర్చోవాలి. ఇది గేమ్. కుక్క అనుకుంటుంది, ఇంత చిన్న గేమా, నువ్వెక్కడా నేనెక్కడా, నువ్వు ఎట్లా పరిగెత్తుతావు నేను ఎట్లా పరిగెత్తుతావు అని లైట్ తీసుకుంటుంది కుక్క. పందెం స్టార్ట్ అయిపోయింది. ఫైనల్గా సింహాసనం మీద గాలి కూర్చుంది. కుక్క వెళ్ళలే. కుక్కకు అసలు రీజన్ అర్థం కావట్లేదు, నేను ఎందుకు వెళ్ళలేకపోయాను. గాడిదని అడుగుతుంది, నేను ఎందుకు వెళ్ళలేకపోయాను చెప్పంటే, ఒక కుక్క ఊరిలోకి వచ్చినప్పుడు ఒక 10 కుక్కలు ఎంబడి పడతాయి, ముందు పోనివ్వు. నా ఎంబడి ఎవరు పడలే, అందుకోసమే నేను హాయిగా వచ్చి సింహాసనం మీద కూర్చున్నా. నీ జాతి కుక్కలు నిన్ను ఎంబడబడడం వల్ల నేను ముందుకు రాలేకపోయాను రీజన్ చెప్తూ. క్రిప్టోలో కూడా మన చుట్టూ మన బొమ్మలు, మన ఫ్రెండ్స్, మన క్లాస్మేట్లు ఎవరికి తెలియదు సార్. పాపం నాలెడ్జ్ లేదు సార్ వాళ్ళకు, భయం తప్ప ఏం లేదు సార్ వాళ్ళ దగ్గర. మన మీద ప్రేమతోనే వాళ్ళు భయపెడుతున్నారు సార్, అంతే, ప్రేమతోనే భయపెడుతున్నారు. నా బొమ్మర్ది లాస్ కావద్దు, మా బావ లాస్ కావద్దు, మా అన్న లాస్ కావద్దు, నా క్లాస్మేట్ లాస్ కావద్దు. మనం ఎక్కడున్నాం? మనకు మెటారైల్ ఉంది నేర్పించడానికి, మనకు ట్రయో టీం ఉంది నేర్పించడానికి, లాడో ఉన్నాడు నేర్పించడానికి. ఇంత నేర్చుకొని కూడా భయపడితే ఇంకేమన్నా అర్థం ఉందా సార్ మనకు? సార్ అంటున్నాడు, సార్ మీరు ఇంటి దగ్గర ఎన్ని రోజులు ఉంటున్నారు సార్ అని అడిగాడు. బాగానే 10 days కూడా ఇంట్లో ఉండట్లేదు సార్, ఉండట్లేదు. ఎందుకంటే రైతు మంచి విత్తనం నాటడానికి ఒక కాలం ఉంటుంది. సంవత్సరం పొడవునా విత్తనం నాటడండి. ఇప్పుడు విత్తనం నాటే టైం ఇది, అందుకోసం జరుగుతున్నాం. అర్థమవుతుందా? సో మేము చెప్పే దాంట్లో మీరు కూడా కొంత భాగస్వామ్యం అయితే ఇది మంచి టైం. మెటావెల్లో ప్రతి ఊళ్ళో మెటావెల్ మెంబర్ ఉన్నాడు. వాళ్ళందరూ బాధపడుతున్నారు ఇన్ఫర్మేషన్ లేక, వాళ్ళ అప్లైన్స్ సరిగా లేక, వాళ్ళ టీం సరిగా లేక, జూమ్ మీటింగ్స్ లేక బాధపడుతున్నారు. వాళ్ళందరినీ ఈ టైంలో మనం క్యాచ్ చేయగలిగితే కొన్ని వందల వేల మందిని భీమవరం చుట్టూ మనం మళ్ళీ మన ట్రయో టీంను తయారు చేసుకోవచ్చు. బూస్ట్ అనే ప్రోగ్రామ్, దానికోసం మీరు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. క్రిప్టో గురించి చిన్న విషయం చెప్పాలండి అందరికీ కూడా. మనం ఏదైనా వేరే దేశం వస్తున్నప్పుడు మనం ఎంత అమౌంట్ పెట్టుకుని హైటెక్ వచ్చి ఎవరో చెప్పగలరు సార్? మళ్ళీ రిపీట్ చేయరా? $3,000 కంట్రీ వెళ్తున్నప్పుడు మన కంట్రీ నుంచి ఓన్లీ $3,000 ఓన్లీ మనం వేరే కంట్రీ వెళ్తున్నప్పుడు మన అమౌంట్ ఎంత పెట్టి మనం ఇండియన్ కరెన్సీ ఎంత పెట్టి ట్రాన్స్ఫర్ చేయాలి. $3,000 అండి, $3,000 ఓన్లీ. అంటే ఇంచుమించు బట్ మేము 2 times వెళ్ళడం జరిగింది. 2 సార్లు సంతోష్ సార్ 4 times వెళ్ళారు, సార్ 3 times వెళ్ళారు. అమరన్న కూడా వచ్చి మేము 4 మా వాలెట్లు అందరి దగ్గర కూడా కోట్లు ఉన్నాయి, లక్షలు కోట్లే ఉన్నాయి. కానీ ఎవరు కూడా ఎక్కడ ఆపలేదు. ఎందుకంటే అది ఎవరికి కూడా ఫిజికల్గా కనపడదు. మన వాలెట్లోనే ఉంటుంది, మనం చూస్తే కానీ మనం చెప్తే కానీ ఎవరికి తెలియదు. అలాగే ఏ దేశమైనా కూడా మార్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫోన్పే, గూగుల్ పే వాడుతున్నాం అని ఇదే వరకే. క్రిప్టో వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నింటిలో కూడా ఫ్యూచర్లో రాబోతుంది. దాని గురించి మనకి ఎంత నాలెడ్జ్, మనకి బూస్ట్ అంటే తెలియదు, క్లాసిక్ అంటే తెలియదు. నేను ఆల్రెడీ ఒక అందరికీ ముఖ్యమైన విషయం చెప్పాలని, నా పేరు రామకృష్ణ, భీమవరం. అది ఆక్వా ఫీడ్ మెడిసిన్ షాపు, మా అబ్బాయి పెట్రోల్ బంకు. ఎంత చేస్తున్నా దీంట్లోకి ఎందుకు వచ్చానంటే, దీంట్లో ఉన్న అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అందరికీ హెల్ప్ చేసే అవకాశాలు, అందరూ సంపాదించుకునే అవకాశాలు.
దాని గురించి నేను ఈ ప్రాజెక్ట్లోకి వచ్చి నేను టీం తయారు చేసుకోవడం జరిగింది. అలాగే టీం ద్వారా నాకు ఇంచుమించు 20,000 పాయింట్స్ కూడా ఉన్నాయి. టీం ద్వారా వచ్చి ఉన్నాయి కదా, ఇది కూడా అంతా టీం ద్వారా వచ్చినాయి. అలాగే ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ మన పాల్పల్లి పెద్దబాబు గారు అని చెప్పేసి ఒక ఏమన్నారు సార్ సార్ ప్లీజ్ వెల్కమ్. ప్లీజ్ ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా వీటికి వచ్చేటప్పుడు కూడా ఐడి వేసి వీటికి వచ్చారు పాల్గొని ఐడి చేసి వచ్చారు. ఎవరైనా సరే ఏమంటే తర్వాత చూసుకోవాలని ఐడి చేసి కాకపోతారు, కానీ నేర్చుకోవాలి. నేర్పే వాళ్ళు వచ్చారు, మనం నేర్చుకోవాలి. ఈ టైంలో కాబట్టి మనకు పూర్తిగా తెలియదు. సార్ కూడా చూసారా, నెలకు 10 రోజులు కూడా ఇంట్లో లేకుండా అందరూ మన అందరి కోసం కష్టపడి ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడో తిరుగుతూ వెండి మీటింగ్స్ అని జూమ్ మీటింగ్స్ అని ప్రతిదీ ఒక రూపాయి తీసుకుంటాం మన దగ్గర ఎవరి దగ్గర. అంత కష్టపడినందుకు మనం చేసినందుకు మనం ఒక రూపాయి ఫీజు తీసుకుంటలేదు. మన బాబు ఒక రూపాయి కూడా ఆయనకి అవుతుంది. అయినా సరే మన అందరినీ ఎడ్యుకేట్ చేస్తాకి ఎంతో హైదరాబాద్ నుంచి మొత్తం అయితే కాజీపేట మార్నింగ్ వస్తే ఈ రోజు ఇక్కడ జరిగింది. రేపు పాలకొల్లో జరుగుతుంది. రేపు నైట్ మళ్ళీ తిరిగి బయలుదేరుతున్నారు. అందరూ కూడా అద్భుతమైన ప్రజెంట్ చేస్తున్నాం. ఇది విషయం కావడం అలాగే సంతోష్ సార్ టీఎన్ఎస్ సార్ అయితే నేను లేట్ అవుతాను కానీ చెప్పిన ఐడియా అయిపోయింది. నేను ఎప్పుడు నుంచి ఆయన అడుగుతుంటే T30 గంటల ఐడియా తిన్నాను. ఏం చేయాలంటే గుడి ఫస్ట్ కదండి ఫ్యామిలీ గుడి గంటల్లోనే ఎంపీ రామారావు అన్నట్టు కూర్చొని నాకు ఫస్ట్ నేను అలాగే చేస్తాను. ఒకసారి నేను హాస్పిటల్లో ఉంటే చిన్న నా గురించి తీసుకుంటాను నేను వెళ్తే మొదలు ఆయన మొదలు గుర్తుందో లేదో నాకు తెలియదు. కానీ ఒక చోటకి వెళ్ళాలి, మనం తెలుగు వెళ్ళాలి, మనం అక్కడ చెప్పాలి మనం అన్నాడండి. నేను అక్కడ తర్వాత వస్తానని చెప్పేసి హాస్పిటల్లో కార్డు వచ్చేస్తున్నాడు. నేను సరే వచ్చేసి నేను ముద్ర నేను కలిసి ఉంటుంది అది ఐడి పట్టదో లేదని తర్వాత కూడా ముందు అలా ప్రయత్నం చేస్తూ ఉంటాం మేము.